precisely today's the session. So especially non-Telugu speaking guys, please bear with me. But you are liberal to call me at any given point of time in case you have any queries or in case you fail to understand what we are conversing today. Right? Fine, we'll get next. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरवे నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి మదాన్వహం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొదలుపెట్టుకుందామండి. సో ముందుగా రామో విగ్రహాన్ ధర్మ, ధర్మానికి మారుపేరినటువంటి ఎన్నడూ మర్యాదను తప్పకుండా తన నడవడికతో ధర్మాచరణతో మానవాళందరికీ కూడా ఆదర్శప్రాయుడై మర్యాద పురుషోత్తముడిగా ఖ్యాతి చెందినటువంటి రాముల వారికి ముందు నమస్కారం చేసుకుంటూ ఈనాటి అంశంలోకి వెళదాం. ముందుగా ధర్మం గురించి కాస్త చెప్పుకొని ధర్మంలో వచ్చేటువంటి నిత్య నైమిత్తిక కర్మల గురించి చెప్పుకొని ఆ తర్వాత ఈరోజు మన ముఖ్య అంకమైనటువంటి నిత్య తర్పణ విధి గురించి చెప్పుకుందాం. అది ఈనాటి మన చెప్పుకుంటున్న విషయాలు ఇవి. మన అన్ని చోట్ల కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడ ముఖ్యంగా తిరుపతి అక్కడ వెళ్ళినప్పుడు ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్నది ఈ యొక్క వాక్యానికి అర్థం. ఇది ఇదే 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 ధర్మో రక్షిత రక్షిత ఇది మన ధర్మంలోనూ ఉంది, భారతంలో ఉంది, చాలా చోట్ల దీన్ని ఉటంకించడం జరిగింది మన పురాణ ఇతిహాసాల్లో. మనం ఏంటంటే మామూలుగా సామాన్యులం కాబట్టి ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అనుకుంటాము, కానీ దాని వెనకాల మర్మం చాలామందికి మనకి తెలియదు మాట. అసలు ధర్మం అంటే దాని అర్థం ఏమిటంటే ధార్యతే ఇది ధర్మ అంటే అందరినీ ధరించి పాలించినటువంటి ఎటువంటి పరమాత్మ స్వరూపం ఉందో దానికే పరమార్థ దృష్టిలో ధర్మం అని పేరు దీనికి. అది ధర్మాన్ని యొక్క నిర్వచనం. ఇంకా ఈ ధర్మానికి సంస్కృతంలో దీని ఉత్పత్తి ఎలా జరిగిందంటే ధ్రువ్ అనే బీజాక్షరం నుంచి పుట్టింది ఇది. ఈ ధ్రువ్ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ధరించున్నది, భరించున్నది లేదా సంరక్షించున్నది అందువలన ఈ ధర్మం అనే పదానికి విశేష నిర్వచనం ఇచ్చారు చాలా చోట్ల. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన రెండు మూడు ఏమిటంటే ధరతి విశ్వం ఇది ధర్మ అంటే మొత్తం విశ్వాన్ని ధరించున్నది లేదా సంరక్షించున్నది ధర్మం అని చెప్పబడింది. రెండోది ముఖ్యంగా చెప్పింది ఏమిటంటే ధరతి లోకం వేతి ధర్మ అంటే ఈ లోకాన్ని మొదట విశ్వం గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు లోకాన్ని లేదా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ధరించున్నది లేదా సంరక్షించున్నది ధర్మం అని చెప్పబడింది. అలాగే యథోభ్యుధిహ నిశ్రేయస సిద్ధి ధర్మ అంటే ఇహలోకమునందు అభ్యుదయమును అలాగే పరలోకానందు శ్రేయస్సును కలిగించేది ధర్మంగా చెప్పబడింది అన్నమాట. ఇంక చాలా చోట్ల సమ్మతి స్మృతిలోను అక్కడ ఇక్కడ చాలా వచ్చింది. సమ్మతి స్మృతి ఏం చెప్తుందంటే వేద విరుద్ధము కానటువంటిది దేశంలో ఏ ప్రాంతంలోనైనా కానీ కూడా పారంపర్యంగా అనుసరింపబడుతూ వస్తున్న సదాచారాన్నే ధర్మము అని చెప్పబడింది. ఎందుకంటే ఒకప్పుడు అన్ని చోట్ల కూడా ధర్మము ఇక్కడ కొలువై ఉంది అన్ని చోట్ల కూడా. అందువల్ల ఏమిటంటే ఏ ప్రాంతంలోనైనా పారంపర్యంగా అనుసరింపబడుతూ వచ్చింది కాబట్టి ఏంటంటే తరాలు మారుతున్నా కానీ కూడా అక్కడెక్కడా కూడా ధర్మాచరణలో ఎటువంటి మార్పు రాలేదు. అందువల్ల ఏంటంటే
ఈ సదాచారం అలాగా అప్రహితంగా సాగుతూ వచ్చింది. ఇప్పుడు కలి ప్రభావం వలన మనుషుల్లో వచ్చినటువంటి మార్పుల వలన ఈ ధర్మాచరణ నుంచి పక్కకు తొలగి వాళ్ళు వేరే వేరే మార్గాలు, వేరే ధర్మాల్ని ఆచరిస్తూ వస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ ఈ ఈ ఈ ఇప్పటికి కూడా ధర్మాన్ని ఆచరించాల్సిందే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. అదే రకంగా వైదికము, సనాతనము, ధర్మశాస్త్ర సమ్మతమగు స్వధర్మాన్ని అనుష్ఠించడమే సర్వేశ్వరుడికి అయినటువంటి ఆ భగవంతునికి మనం చేసే అద్భుతమైన సపర్య కూడా మనకి మా భగవంతుడు చేసే అదే పూజ అని కూడా చెప్తుంది అన్నమాట. అంటే మన ధర్మాచరణ చేస్తే అదే పూజ, అదే యజ్ఞం, అదే అని కూడా చెప్తుంది మనకి శాస్త్రం మనకి. వ్యాసభగవానుడు చెప్పారు ఇది వేదోదితం సుఖం కర్మ నిత్యం కుర్యాద తదింద్ర తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతం అని వ్యాసభాగం అంటారు. దానికి అర్థం ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నది. అదే రకంగా ఆ, స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అంటే తన స్వధర్మాచరణం ద్వారా పరమేశ్వరుని పూజించడం వలన మానవుడు పరమసిద్ధిని పొందుతాడని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి మనకి. ఇంకా ఈ ధర్మానికి చేయాల్సినటువంటి ముఖ్యమైనవి ఏమిటి అంటే మనం ఆచరించాల్సిన నిత్యకర్మలు, నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, అలాగే కొన్ని కామ్యకర్మలు కూడా చేయడం తప్పు లేదని మనకి శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే నిత్యకర్మ అంటే ఏమిటి? వైదిక కర్మలు అనేవి వేదవిహిత కర్మలు. అందులో ఏంటంటే మొత్తం సమస్తలు కర్మలు, యజ్ఞగాదులు, కాయిక మానసిక వాచిక కర్మలు ఇవన్నీ కూడా అందులో వస్తాయి. అందులో నిత్యకర్మలు అంటే ఏమిటంటే మనకి ఇందులో షట్కర్మలు లేదా నవకర్మలు, కొన్ని కొన్ని చోట్ల నవకర్మల గురించి చెప్పబడింది, కొన్ని చోట్ల సత్కర్మ షట్కర్మల గురించి చెప్పబడింది. అది మనం ముందు చెప్పుకుందాం. అవి నిత్యం పాటించడం ద్వారా భగవంతుడికి మనం అత్యంత సమీపంగా వెళతామని, అదే రకంగా మన ఖాతాలో ఉన్నటువంటి ఏవైతే ఈ పూర్వజన్మలవి లేదంటే ఈ జన్మలో చేసిన పాపాలు అవన్నీ కూడా తొలగి మనం పుణ్యమేంప మల్లుతామని కూడా మనకి చెప్తుందన్నమాట. నిత్యకర్మలు అంటే ముఖ్యంగా మనకి ఈ స్నానం, సంధ్యా, జపం ఇవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం. నైమిత్తిక కర్మలు అంటే ఏమిటంటే వీటిని కూడా అస్సలు ఎక్కడా కూడా మనం అశ్రద్ధ చేయడానికి లేదు. అవి ఏమిటవి? పితృశ్రాద్ధాలు. ఎవరు ఈ కాలంలో అంతా కూడా సమయం లేదు, ఎక్కడ డబ్బులు కట్టేస్తాం, వాళ్ళు పెట్టేస్తారు, అమెరికాలో ఉండి అనుకుంటున్నారు. అలాగే సంక్రమణ సమయంలో చేసేటువంటి దానము, తర్పణము, అలాగే మిగతా పితృతర్పణ కార్యక్రమాలు, వ్రతాలు, తీర్థ విధులు, మన కుంభమేళగా చాలామంది వెళ్ళొచ్చాం. ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మల్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా నిత్య కర్మల్లాగే నైమిత్తిక కర్మలు కూడా వేద విహిత కర్మలే. అలాగే మూడవది కామ్య కర్మలు. అది ఒక ప్రయోజనాన్ని సాధించడానికి, ఒక లాభం లాంటిది పొందడానికి, ఒక కోరిక, ఒక డిజైర్తో చేయబడే కర్మలు కామ్య కర్మలు అవి. అవి పూర్వకాలంలో చెప్పుకోవాలంటే కనుక రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం ఇలాంటివన్నీ. అలా ఈ కాలం చెప్పుకోవాలంటే కనుక ఏదన్నా సరదాగా ఏదన్నా ఒక 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 పర్టికులర్ ఒక ఊరికి వెళ్ళి సాయంకాలం అక్కడ ఆ సముద్రం ఒడ్డున సరదాగా తిరిగి రావాలి. ఇలాంటివి అంటే ప్రయోజనం, స్వప్రయోజనంతో కూడినటువంటి ఆ, అవి ఆ, కామ్యకర్మల్లోకి మనకి వస్తాయి. ఇవన్నీ కూడా ఇవి కామ్యకర్మలు. తర్వాత నిషిద్ధ కర్మలు ఉన్నాయి. ఏదైతే మనకి ధర్మం, శాస్త్రం, వేదం చెయ్యకూడదని చెప్పిందో, అంటే ఒక మనిషినికి కష్టం కలిగించేటువంటి, లేదంటే ఒక మనిషిని ఆ, ఇబ్బంది పెట్టేవో, లేదంటే ఒక మనిషిని చంపడం, ఒక జీవిని అనాలోచితంగా లేదంటే అకారణంగా చంపడం, ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మల్లోకి వస్తాయి. అవి చేయకూడదని చెప్పింది శాస్త్రం. ఇవి కర్మలు. ఇంక కర్మల తర్వాత మనం ఇప్పుడు ఆ, మనం ఈరోజు విశేషం అయినటువంటి వస్తువు ఏదైతే ఉందో నిత్యకర్మల గురించి చెప్పుకుంటే కనుక ప్రతి మనిషి కూడా ఈ తల్లి గర్భం నుంచి భూమి మీద పడేటప్పుడే మూడు రకాల రుణాలను తీసుకొస్తాడని చెప్పి మనకి చెప్తుంది శాస్త్రం. అవేంటవి? దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ మూడిటిని కూడా ఈ రుణ భారాన్ని ఏదైతే ఉందో దాన్ని తీర్చుకుందుకి మనకేంటంటే ఈ నిత్య కర్మల్లో ఆచరించడమే దానికి సాధనా మార్గం అని చెప్పి కూడా మనకి శాస్త్రం చెప్తోంది మనకి. అదే రకంగా ఆ, ఈ నిత్య కర్మలు
కొన్ని చోట్ల 6 షట్కర్మలుగా చెప్పబడింది. ఎలాగా బృహత్పరాశర స్మృతిలోను, పరాశర స్మృతిలో కూడా ఏం చెప్పిందంటే సంధ్యాస్నానం జపశ్చైవ దేవతానాంచ పూజనం వైసదేవం తథాతిథ్యం షట్కర్మాణి దినే దినే. అదే పరాశర స్మృతిలో ఏం చెప్పింది సంధ్యాస్నానం జపో హోమో దేవతానాంచ పూజనం ఆతిథ్యం వైసదేవం షట్కర్మాణి దినే దినే అని చెప్పింది. అంటే ప్రతిదినము స్నానము, తర్వాత సంధ్యావందనం, తర్వాత జపము, నిత్యాగ్నిహోత్రం, బ్రహ్మచారి అయితే సమాధానం, పెళ్ళైన వాళ్ళైతే ఔపోసన, అలాగే దేవతా పూజ, వయస్సుదేవం, వీటిని అలాగే అతిథి పూజనం. ఈ 6 చేయడం వలన మనకి ఈ నిత్యకర్మలు ఈ 6 చేయడం ద్వారా ఈ ఏవైతే మన ఖాతాలో ఉన్నటువంటి రుణాలు ఉన్నాయో, అలాగే పాపాల శాతం ఏదైతుందో అదంతా కూడా కరిగి, అది కాకుండా భగవంతుడికి మనకు అత్యంత సమీపంగా వెళ్తామని కూడా మనకి శాస్త్రం చెప్తోందన్నమాట. అలాగే ఇందాక 6 కర్మలు చెప్పుకున్నాము. కొన్ని చోట్ల అవి నవకర్మలుగా చెప్పబడిందన్నమాట నిత్యకర్మలు. నవావశ్యక కర్మాణి కార్యాణి ప్రతివాసరం స్నానం సంధ్యా జపో హోమో స్వాధ్యాయో దేవతార్చనం వైసదేవం తథాతిథ్యం నవమం నిత్యతర్పణం. అంటే స్నానము, సంధ్య, జపం, హోమం, బ్రహ్మయజ్ఞం, దేవతార్చనం, వైసదేవం, ఆతిథ్యం, పితృతర్పణం అనేవి 9 కర్మలుగా చెప్పాలని కొన్ని చోట్ల మనకి ఇస్తుంది. సాధారణంగా మనం షట్కర్మల గురించే మనం మాట్లాడుకుంటాం మనం. అలాగే ఆ, సత్యవాక్ పరిపాలన అని చెప్పుకుంటాం మనం. రాముల వారి సత్యవాక్ పరిపాలకుడని. అంటే మ్యూట్ చేసుకోవాలండి. నై సత్యాత్ పరో ధర్మ. అంటే సత్యము కంటే ఉత్కృష్టమైన ధర్మము లేదు. అలాగే మనకి ఉపనిషత్తు చెప్తుంది సత్యం వద ధర్మం చర. అంటే సత్యమును వచింపము, ధర్మాన్ని ఆచరించము. ఉపనిషత్ వాక్యం ధర్మాన్ని ఆచరించడం అనేది వేదంలో వచ్చినది. అది కూడా సత్యమేవ జయితే నానృతం. అంటే సత్యము మాత్రమే జయించును, కానీ అసత్యము కాదు అని మనకి ఈ 3 కూడా మనకి చెప్తారు మనకి మాట. అలాగే సదాచారాన్ని పాటించని బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసినా కూడా ఫలితం మాత్రం పొందలేడు. అందువలన సదాచారంతో కూడినటువంటి వేద విద్య ఏదైతే వేదాధ్యయనం చేస్తారో అది మాత్రమే ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి కూడా మనకి శాస్త్రం చెప్తోంది మనకి. అంటే సదాచారం అంటే మనం చేయాల్సినటువంటి నిత్యకర్మలు. అలాగే సదాచారాన్ని అనుష్ఠించడం అనేది ధర్మ ప్రాప్తికి మూలమే కాకుండా అది తపస్సుకు కూడా అది కారణభూతం అవుతుందని కూడా ఆ, మనకి మహర్షులు మనకి చెప్పారు. అందులో ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే తెలుగునాట సంధ్యావందనం అరకొరగా సాగుతూ ఉంటే మిగతా నిత్యకర్మల పట్ల ఒక్క శ్రోత్రీ కుటుంబాలు మినహాయిస్తే మిగతా ఎవరికి కూడా దీని మీద అవగాహన లేదు. తెలిసిన వారు కూడా ఆచరించడానికి సాధారణంగా ముందుకు రారు. కనీసం మనం ఏంటంటే ఈ కొత్త ఆ, దీనికి మనం ఏమిటంటే ఒక ఒక ఇవి నేర్చుకోవడంతో పాటు పాటించడంతో ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలన్నది నా కోరిక. మన పూర్వ విద్యార్థులు చాలామంది చక్కగా చేసుకుంటూ విశేషణ ఫలితాలు వారు పొందారు. ఇప్పుడు వాళ్ళ సమయాభావం కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. సో అలాగే ఇప్పుడు ఈ ఈ ఈ మనం చెప్పుకున్నాం కదా మానవుడు పుట్టుకతోనే 3 రుణాలతో వస్తున్నాడని, అవి వేదం కూడా చెప్తోంది మనకి. అవి దేవ ఋషి పితృ రుణం. ఇవి ఎలా తీరుతాయి అసలు? ఆ, ఇవి తీర్చుకుందుకు మార్గం ఏమిటి? వేదాలు చదవడం ద్వారా, అంటే వేదాధ్యయనం చేయడం ద్వారా ఋషి రుణం తీరుతుందని చెప్తోంది శాస్త్రం. అలాగే ఆ, యజ్ఞాది కార్యక్రమాలు చేయడం వల్ల క్రతువులు చేయడం వల్ల దేవరుణం తీరుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. ఇలాగా మనకి దేవతలే కదా మనకి ఈ భాగ్యాన్ని ఈ జన్మని ఇది ఇచ్చారంటే దేవతల ఆ, కృపని, వారి రుణం తీర్చుకోవాలి. అవి ఎలా తీర్చుకుంటాం? వారు మనకిచ్చిన దానికి ఈ రోజున మనకి భుక్తి నడుస్తుందంటే భగవంతుని కారణమే. అది దానికి తిరిగి మనం వారికి ఇచ్చే ప్రక్రియలో భాగంగా మనం ఏంటంటే అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ దేవతలకి ఇష్టమైనటువంటి అర్పించడం ద్వారా మనం ఏంటంటే వారిని సంతృప్తి పరుస్తున్నాము. ఆ సంతృప్తి పరచడం ద్వారా మనకేంటంటే దేవతల అనుగ్రహం కలుగుతుంది అనేది మనకి పెద్దలు ఆ, 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 చెప్తారు మనకి. తద్వారా దేవరుణం. ఋషి రుణమేమో వేదాధ్యయనము,
ఆ, వేదం వల్లి వేయడం ద్వారా ఋషి రుణము, అలాగే ఈ యజ్ఞాగాదుల ద్వారా దేవరుణము. ఇంకా పితృరుణం ఎలా తీరుతుంది అంటే, పితృరుణం సంతానం వల్ల తీరుతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. ఎలా అంటే, ఇప్పుడు మగపిల్లవాడు పుట్టాలని ఎందుకు కోరుకుంటామంటే, ఈ ఈ ఈ శరీరాన్ని మనకిచ్చింది మాతాపితరులు. వారు ఎలాగైతే మనకి జన్మనిచ్చారో, అలాగే మనం కూడా సంతానానికి కని ఆ వంశాన్ని నిలబెట్టడం విధానం ఒకటైతే కనుక, మన తదనంతరం వారికి ఈ సంస్కారం అంటే ఈ శ్రాద్ధాలు కానీ తర్పణాలు కానీ చేసేటట్టుగా వారిని తయారు చేసి మన యొక్క ఆ, అంటే పిల్లల యొక్క పితరుల రుణాన్ని తీర్చుకునే శక్తిని కూడా వారికి ఇవ్వాలన్నమాట. తద్వారా ఏంటంటే వారికి కూడా విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి. కానీ ఈ మూడు అయ్యే పని కాదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం కింద అనుకోవచ్చు. దీనికి ఏమిటంటే ఆ, ఈ రోజు కూడా నిత్య తర్పణ విధి ద్వారా దీనికి ఆ, ఈ రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. అలాగే ఇక్కడ ఒక చిన్న మర్మం ఏమిటంటే, ఈ దేవ ఋషి పితృతర్పణాలలో బ్రహ్మయజ్ఞంలో భాగంగా మనం ఏవి తీస్తున్నామో ఆ ఇచ్చే తర్పణాలు మన ఆ, మన పూర్వీకులు అంటే తండ్రి తాతగారు ముత్తాతగారు ఆ, వారికి ఇచ్చే తర్పణాలు కాదు. ఇక్కడ మనం ఇచ్చేది పితృలోకంలో ఉండే ఆ, పితృదేవతలు వాళ్ళని బర్హిషుతులు, అలాగే అగ్నిశ్వాత్తులు, ఆంగీరసులు అని వాళ్ళంతా కూడా శాశ్వత పితృలు అంటారు వీళ్ళని. వారికి మనం ఇస్తాం. అది వసురుద్ర ఆదిత్య రూపాల్లో ఇచ్చే తర్పణాలు కానీ లేదంటే ఆ, మిగతా శ్రాద్ధ ప్రక్రియ కానీ అది మన తండ్రి మన 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 పూర్వీకులకి ఇచ్చేది ఇది. ఇక్కడ నిత్య తర్పణాల్లో ఇచ్చే పితృదేవతలు వేరు. వీళ్ళు పితృలోకంలో ఉండే పితృదేవతలు. అందువలన ఈ చిన్న మార్పుని మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని భేదాలు ఉన్నాయి. అంటే తండ్రి బతికున్న వారు పితృ తరపున ఇవ్వకూడదని కొంతమంది వాళ్ళు చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమిటంటే అది పారంగతంగా మనకి మన పెద్దవాళ్ళ నుంచి సంక్రమించిందే ఇక్కడ పాటించడం అనేది ముఖ్యం ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే నేను విద్య నేర్చుకున్న మా గురువులు చెప్పిన విధానాన్ని నేను పాటిస్తాను నేను. వాళ్ళంతా కూడా ద్రవిడ నాడు చెందిన వాళ్ళు. వాళ్ళ ద్రవిడ పద్ధతులు, వారి పాటించిన ఆచారాలు మేము పాటిస్తున్నాం. ఇక్కడ నేను విషయాన్ని మాత్రమే చెప్పగలుగుతాను నేను. తర్వాత ఏది పాటించాలన్నది మీ మీ పెద్దవారిని కానీ లేదంటే మీ ఇంటి పురోహితుని కానీ మీ ప్రాంతంలో పాటించే విధానాన్ని కానీ అక్కడ తెలుసుకుని పాటించడం అనేది ఉత్తమం. ఇక్కడ నేను చెప్పానని చెప్పేసి అక్కడ చెప్పి తర్వాత ఎవరో వచ్చి ఇది మన పద్ధతి కాదు లేదా చెప్పడం తప్పు ఇది, ఇలాంటి వాటికి ఏంటంటే మనం వెళ్ళకూడదు. ఎందుకంటే సాధనా మార్గంలో మనం ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అందులో మనం ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కనుక అది చేసుకోవడం ఒక పద్ధతి. ముందంటూ అడుగంటూ వేయాలి. అడుగు వేయకుండా ముందే ఇది మన పద్ధతి కాదు అది ఇది ఇది కొంతమంది సంధ్యావందనంలో ఆ, ఏమంటారు ముద్రా ప్రదర్శన అక్కర్లేదంటారు, కొంతమంది చెయ్యాలంటారు, చేయకపోతే పాపం అంటారు. ఇలాంటి తర్కాల్లోకి నేను వెళ్ళను. ఆ, నేను వెళ్ళమని కూడా అనను నేను. మన పెద్దలు చెప్పింది, మన ఇంటి పురోహితుల వారు చెప్పింది, మన ప్రాంతంలో ఉన్నది, మన గురువులు చెప్పింది మార్గమే మనకి ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్ళాలన్నది నా అభిమతం. అందువలన నేను చెప్పే విషయాలు నేను తెలుసుకున్నవి లేదంటే మా గురువుల ద్వారా నాకు వచ్చినవి నేను పాటించే మాత్రమే. ఇందులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కనుక దయచేసి మీరు మీ మీ పెద్దవారిని సంప్రదించి చేసుకోండి. ఇది ఇతిమిద్ధంగా ఇలాగే చేయాలని చెప్పడానికి లేదు. ఇందులో పాఠ్యభేదాలు ఉండొచ్చు, ప్రాంతాన్ని బట్టి లేదంటే పద్ధతుల్లో మార్పు ఉండొచ్చు, క్రియలో మార్పు ఉండొచ్చు. అందువలన ఏంటంటే అసలంటూ అడుగు వేసి తర్వాత ఇందులో మార్పులు చేర్పులు ఇంకొంచెం మీరు సాధన చేసి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు మీరు. అందువలన తద్వారా మీరు ఏం చేయాలన్నది తర్వాత నిర్ణయం మీది. నేనేంటంటే ఐఎమ్ జస్ట్ మీన్ మీన్ పుట్టింగ్ సీడ్, దట్స్ ఇట్. ఒక విత్తనాన్ని వేస్తున్నాను నేను. తర్వాత హౌ యూ వాంట్ టు గ్రో ది ప్లాంట్, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. అక్కడ ఏంటంటే మళ్ళీ రేపొద్దున వచ్చి అయ్యా మా వాళ్ళు ఎవరో ఇలా చెప్పారు, మీరు ఇలా చెప్పారు, ఇలాంటి తర్కాలకి తావు ఇవ్వద్దు దయచేసి. మీ 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 అనుకూలతను బట్టి మీ పెద్దవాళ్ళని బట్టి పాటించండి. ఇక్కడ నేను ఏంటంటే ఏది మనకి ధర్మం చెప్తోంది, ఏది శాస్త్రం చెప్తోంది చెప్పడం వరకే నా అభిమతం. తర్వాత ఎలా పాటించాలన్నది మీరు ఆ, దయచేసి మీరు ఆ, మీ 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 పెద్దల ద్వారా మీరు తెలుసుకుని చేయగలరు. అది ఇంకా
ఈ ఈ ఈ షట్కర్మల గురించి చెప్పుకున్నాం మనం. అందులో స్నానం అదే సరే అందరూ చేసేది. తర్వాత సంధ్యావందనం అది కూడా మీరు అందరూ చేసుకుంటున్నారు. అది కాకుండా తర్వాత చేయాల్సింది బ్రహ్మయజ్ఞం. కొన్ని కొన్ని చోట్ల బ్రహ్మయజ్ఞంలో భాగంగా నిత్యతర్పణ విధిని ఆ, కలుపుతారు కొంతమంది. కొంతమంది బ్రహ్మయజ్ఞం అంటే స్వాధ్యాయము దాని వరకే పరిమితం చేస్తారు. సరే, వాక్యం పదం ఏమైనా కానీ కూడా మనం ఆచరించాల్సిన వాటిలో స్వాధ్యాయము, అలాగే ఈ నిత్యతర్పణ విధి ముఖ్యమైనవి. స్వాధ్యాయము అంటే మన స్వశాఖని అధ్యయనం చేస్తూ దాంతోపాటు చతుర్వేదాలను కూడా నేర్చుకోవాలి. వాటితో పాటు వేదాంగాలు, అలాగే మిగతాటువంటి పురాణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకుని రోజు వల్లి వేయాలనేది మనకు ధర్మం చెప్తోంది. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అవన్నీ అవ్వదు కాబట్టి పెద్దలు ఏం చేశారంటే వీటిని సంకలనం చేశారు. ప్రతి వేదంలో కూడా ఆ, 4 భాగాలు ఉంటాయి: సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులు. అందులో ఒక్కొక్క వాక్యాన్ని, కొన్ని చోట్ల ఒక్కొక్క మంత్రాన్ని, మన శక్తి మన ఓపిక. లేదు మన యజుర్వేదంలో వేదంలో ఏదైనా బ్రాహ్మణంలో కానీ లేదంటే యజుర్వేద సూక్తాలు కానీ చెప్పుకోవచ్చు. లేకపోయినా కానీ కూడా మనకి సంకలనం చేసి వాటిల్లో ఒక మంత్రాన్ని మనకి ఇచ్చారు. అలాగే గాయత్రి మంత్రంతో మొదలయ్యి ఆ, వ్యాహృతులతో కూడిన గాయత్రి మంత్రంతో మొదలయ్యి చివరిన భగవద్గీత శ్లోకంతో ఆ, ఇది ఈ స్వాధ్యాయం అనే ప్రక్రియ ముగుస్తుంది. ఇది మనం వచ్చే వారాల్లో చెప్పుకుందాము. ఆ, ఎందుకంటే అది కొంచెం స్వరసహితంగా నేర్చుకోవాలి కాబట్టి. అది కొత్తగా కొంతమంది వచ్చారు, వారికి కూడా కొంత స్వరం నలిగితే మనం వీ కెన్ టేక్ ఇట్ అప్ దట్ ఇన్ ది కమింగ్ క్లాస్, స్పెషల్ క్లాసెస్. ప్రస్తుతానికి దాని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. అది ఆ స్వాధ్యాయం కూడా అందులో ఇవన్నీ వస్తాయి: వేదాంగాల నిరుక్తం, న్యాయశాస్త్రం, తర్కం, ఆ, వ్యాకరణం, ఛందస్సు ఇవన్నీ కూడా వస్తాయి అందులో. అన్నీ ఒక్కొక్క లైన్ వస్తాయి అన్నమాట. అది చేసుకుందుకు మహా అయితే 6 నిమిషాలు, 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది అది. మొదట్లో ఒక 10 నిమిషాలు పట్టొచ్చు, మహా అయితే 6 మినిట్స్. తర్వాతది ఈ తర్పణ విధి. ఈ తర్పణ విధికి కూడా మహా అయితే 5 నిమిషాలు, ఎక్కువ అది కూడా. చేసుకోవాల్సిన తలంపు మాత్రమే ఉండాలన్నమాట. అది ఉంటే, అది చేసుకుంటే చక్కటి ఫలితాలు మీరే చూస్తారు. ఎందుకంటే తర్పణ విధి మా గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు. తర్పణ విధి అనేది అత్యంత ముఖ్యమైనది ఆ, సంధ్యావందనం తర్వాత. ఎందుకంటే మనకి మన ఖాతాల్లో ఉన్నటువంటి దోషాలు ఇలాంటివన్నీ కూడా నశించి మనకి చక్కటి మేలు జరుగుతుంది అని చెప్పేసి మనకి ఆ, వారి నమ్మకం, శాస్త్రవచనం కూడా. అందువలన వారందరూ కూడా మా అందరికి కూడా వారు ఫస్ట్ నేను తెలుసుకున్నదే అక్కడి నుంచి. అలా తర్పణ విధి ఉంటుందని కూడా తెలియదు అప్పట్లో, 15 ఏళ్ళ క్రితం. వారి ద్వారానే చేసుకుంటూ మన పూర్వ విద్యార్థులు కూడా చెప్పి చేయిస్తూ వస్తున్నాం చక్కటి ఫలితాలు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఎక్కడైతే సంతానం లేమి, అలాగే వివాహ విషయంలో ఇబ్బందులు, వీటికి కారణాలు పితృదోషాలు అయి ఉండొచ్చు, నాగదోషాలు సర్పదోషాలు అయి ఉండొచ్చు, ఇంక వేరే దోషాలు అయి ఉండొచ్చు. వీటికి ఇది ఒక అద్భుతమైనటువంటి రెమెడీగా పనికొస్తుంది. అది స్వానుభవం. అలాగే చాలామంది నాకు తెలుసుకుని ఆచరించి చెప్పినటువంటి చాలా ఉదంతాలు ఉన్నాయి. అందువలన ఈ ఈ ఈ నిత్య తర్పణ విధి మాత్రం దయచేసి అందరూ కూడా చక్కగా, చాలా చిన్నది, నేర్చుకుని ఆచరించండి. అలాగే 10 మందికి చెప్పి ఆచరించే పని కూడా చేయండి. ధర్మాన్ని ఆచరించకపోవడం ఎంత దోషమో, తెలుసుకున్న ధర్మాన్ని చెప్పకపోవడం కూడా 10 మంది, అది కూడా దోషంలోకి వస్తుంది. అందువలన మనం ముందు సాధ్యమైనంత వరకు యథాశక్తి వీలైనంత ఈ ఈ ధర్మానికి సంబంధించినటువంటిది, అదే రకంగా నిత్య నైమిత్య, అందులో భాగమైన నిత్య నైమిత్య కర్మలు, వీటి గురించి తెలుసుకుని అది నలుగురికి కూడా చెప్పడం. వారు వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళే అయి ఉండక్కర్లేదు, మన సర్కిల్లో ఎవరైతే ఉంటారో వారికి చెప్పి. ఈ ప్రక్రియలో చాలా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా దీన్ని స్వీకరించకపోవచ్చు. అయినా కానీ కూడా మన నమ్ముకున్న మార్గాన్ని మానకుండా నలుగురికి ఏంటంటే ఈ ధర్మ వ్యాప్తి చేస్తే, 10 మంది ఈ ధర్మాన్ని పాటిస్తే, ఈ ధర్మాన్ని పాటించడం వలన ఏవైతే ఇప్పుడు మనం అనుకున్నామో ఇవన్నీ నిత్యం చక్కగా ఒక క్రమశిక్షణతో పాటించడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టుపక్కల మనతో ఉండే మనుషుల్లో కూడా మార్పు వస్తుందన్నమాట. కొంచెం సౌమ్యత, సహనం ఇవన్నీ కూడా వాళ్ళల్లో వస్తాయి. అది అది అమ్మవారి దేవల్లే వస్తాయి. మనలో ఉన్నటువంటి
విపరీత ధోరణులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నశించి చక్కగా సత్ప్రవర్తనతో ముందుకు వెళతా తద్వారా శాంతి అలాగే మన ముందు తరాలకు కూడా ఈ చక్కటి విషయాల్ని మనకి ఆ, తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఆచరించడం కాకుండా ఆచరించేటట్లు కూడా చేయాలి. అది మన ముందున్న కర్తవ్యం. ఇంకా తర్పణాల్లోకి వెళితే కనుక మనం ఇది ముగించిన తర్వాత నేను మీకు అనుమానాలు ఏమైనా ఉంటే కనుక నివృత్తి కోసం సమయం కేటాయిద్దాము తొందరగానే. ఇప్పుడు ఈ తర్పణ ప్రకటన గురించి చెప్పుకుందాము. స్వాధ్యాయం నేను చెప్పినట్టుగా అది స్వరంతో కూడుకున్న మంత్రాలు ఉంటాయి కాబట్టి అది వచ్చే రాబోయే తరగతుల్లో మనం చెప్పుకుందాము. అలాగే మన ప్రత్యేక తరగతి చెప్పుకుని వీల్ డెడికేట్ వన్ మోర్ సెషన్ ఫర్ స్వాధ్యాయం. నౌ ఐ మీన్ వీల్ కంప్లీట్ ఓన్లీ తర్పణ ప్రకటన, తర్పణ విధి నుంచి తర్పణ విధి. హా, ఈ తర్పణాలు చేసుకోవాల్సింది మామూలుగా అయితే కనుక శాస్త్రం ప్రకారం అయితే కనుక అపరాహ్న సమయంలో చేసుకోవాలి, సుమారుగా 11:30 12. కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా మన పొద్దున్న మనకి ఏదైతే మన కార్యక్రమం నిత్యం సంధ్యావందనం అలాగే దేవతార్చన తర్వాత రేపు నేర్చుకున్న తర్వాత స్వాధ్యాయం అది కూడా అయిపోయిన తర్వాత మాధ్యాహ్నికం కూడా చేసుకొని మనం పొద్దున్న ఆఫీసుకి వెళ్ళే ముందు ఈ తర్పణ విధిని కూడా ఆచరించుకోవచ్చు. అది ఆ, మొదటిది. శాస్త్రం ప్రకారం అపరాహ్న సమయం. శని ఆదివారాలు కాస్త లేట్గా చేసుకోవచ్చు అవకాశం ఉంటే, లేకపోయినా ఉదయం. అసలు మానేయడం కన్నా కూడా ఎప్పుడో అప్పుడు చేసుకోవడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన విషయం. అలాగే అనామికకి పవిత్రాన్ని ధరించాలి, ఉంగరం వేలికి. ఆ పవిత్రాలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. దర్భలతో చేసుకోగలిగితే మంచిదే. దర్భలు కూడా అన్ని పూజా స్టోర్లు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఏం లేకపోతే ఆ దర్భం ముడి వేయడం రాదు, మనకి పవిత్రం ముడి వేయడం రాదు అనుకుంటే కనుక ఒకటో రెండో దర్భల్ని మడిచి వేలుకి ఆ, అంటే ఈ అనామికకి ఆ, వచ్చేటట్టుగా దాన్ని పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. పవిత్రం చేసుకోగలిగితే మంచిది. లేదంటే పవిత్రాలు దొరుకుతాయి 100 50 ప్యాకెట్లో కూడా గిరి ట్రేడింగ్లోను అక్కడ ఇక్కడ అన్ని పూజా దుకాణాలు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఆ అనామికకి పవిత్రాన్ని ధరించి అది చేసుకోవడం ఒక పద్ధతి. ఇంకా ఈ తర్పణాలు ఎలా ఇవ్వాలి? పూర్తిగా ఇవి జలంతో ఇచ్చే తర్పణాలు మాత్రమే. బ్రహ్మచారుల దగ్గర ఉపనయన సంస్కారం అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ తర్పణాలను ఇవ్వాలి. ముందు చెప్పుకున్నట్టుగా తండ్రి ఆ, ఆ, జీవత్పితృలు ఉన్నవారు ఆ, పితృతర్పణ ఇవ్వకూడదనేది కొన్ని సంప్రదాయాల్లో ఉంది. నేను మా గురువులు చెప్పిన దాని ప్రకారం మా గురువులు ఇద్దరు ముగ్గురిని అడిగితే అందరూ ఆచరించాల్సిందే. కానీ తండ్రి బతుకున్న వారు యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసుకుందుకు లేదు. అదే రకంగా తిల వినియోగం జరగకూడదు అన్నది వారు చెప్పిన నియమాలు. ఈ రెండింటిని మనం మినహాయిస్తే వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను నేను. ఇంకా ఎవరికి ఎన్నెన్ని తర్పణాలు ఇవ్వాలి ఆ తర్వాత మనకి ఆ, చెప్పుకోదగ్గటువంటి విషయం. దేవతలకి ఒకసారి తర్పణం, ఋషులకి 2 తర్పణాలు, పితృదేవతలకి 3 తర్పణాలు. అది ఎక్కడి నుంచి ఇవ్వాలయ్యా అంటే మన చేతిలో ఆ, 4 తీర్థాలు ఉంటాయి అరచేతిలో. అది సంధ్యావందనం చేసుకునే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉండొచ్చు. తెలియని వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. ఈ ఈ ఈ వేళ్ల చివరగా ఇలా వెళ్ళేదాన్ని మనము దేవతీర్థము అంటాం. ఈ ఈ చిటికిన వేలు పక్కన కింద నుంచి వచ్చేదాన్ని దీన్ని వచ్చేసి మనం ఋషి తీర్థము అంటాము. అలాగే ఈ మన చూపుడు వేలు బొటన వేలు మధ్యలో వెళ్ళేదాన్ని ఈ ఈ ద్వారా స్ట్రక్ అయ్యారు గురువు గారు. కార్యక్రమాల్లో కూడా వస్తూ ఉంటాయి ఇవి. అవి ఆ, ఈ నియమం అలాగే గురువు గారు కొంచెం స్టక్ అయ్యారు కొంచెం ఇంతకు ముందు మీరు ఆ, కొంచెం ఇంతకు ముందు స్టక్ అయ్యారు ఎక్కడైతే మీరు దేవతీర్థం చెప్పగానే స్టక్ అయిపోయింది అవునా? ఒకసారి మళ్ళీ సరే నాకు చెప్పండి, ఇలాగ ఎప్పుడైనా స్టక్ అయినప్పుడు చెప్పండి, నాకు మంచి పని. సో ఇది అరచేతిలో ఈ వేళ్ల చివరగా వదిలే ఈ ఈ ఈ ఈ మార్గాన్ని దీన్ని మనం దేవతీర్థము అంటాము. అలాగే ఈ చిటికిన వేలు పక్కన కింద నుంచి వచ్చేదాన్ని దీన్ని రిషి తీర్థము అంటాము. అలాగే బొటన వేలు చూపుడు వేలు మధ్యలో మీరు చూస్తే కనుక మన పెద్దవాళ్ళు పిండ ప్రదానం చేసేటప్పుడు ఇలా పెడతారు. ఈ మార్గాన్ని మనము
ఆ, పితృతీర్థము అంటాము. అదే రకంగా ఈ అరచేతి వెనక భాగాన్ని వదిలేదాన్ని దీన్ని బ్రహ్మతీర్థము అంటామన్నమాట. చేతిలో 4 తీర్థాలు ఉంటాయి. ఆ సందర్భాన్ని బట్టి ఏ తీర్థము ద్వారా జలాన్ని వదలాలో ఆ తీర్థం ద్వారా మనం జలాన్ని వదులుతాము. అలాగే పితృదేవతల్లో ఒక్క నిత్య తర్పణ విధిలో మాత్రమే. అందులో 3 తర్పణాలు ఇస్తాం. ఒక తర్పణం దేవతలకి, 2 తర్పణాలు ఆ, ఋషులకి, 3 తర్పణాలు పితృదేవతలకి. ఆ పితృదేవతలో స్త్రీ మూర్తులకు సంబంధించినటువంటి తర్పణం ఉంటే కనుక వారికి ఒక్కొక్క తర్పణం మాత్రమే ఇస్తాము. నాకు ఋగ్వేదంలో నాకు అంత అవగాహన లేదు. యజుర్వేద తర్పణ విధిలో ఒక స్త్రీ దేవత వస్తుంది. ఆ దేవతకి మాత్రం ఒకటే తర్పణం ఇస్తాం. నేను పంపించిన దాంట్లో కూడా పక్కన ఒకటని వేసి ఉంటుంది. అది స్త్రీల వారు అమావాస్య తర్పణాలు స్ట్రక్ మ్యూట్ చేసుకోవాలి నాన్న ఎవరో. ఆ, గురువు గారు స్ట్రక్ అయిందండి మళ్ళీ మిడిల్లో. స్టక్ అయిందా? అయ్యో, అవును. ఎక్కడ దాకా విన్నారు? స్త్రీమూర్తికి ఒక తర్పణం ఆ, యజుర్వేదం గురించి. మిగతా నాకు ఋగ్వేదం నేను చూడలేదు, ఒక్కసారి చూసుకోండి. ఆ పక్కన సంఖ్య ఉంటుంది. మగవారికి 3, ఆడవారికి ఎన్ని ఇవ్వాలన్న దాని మీద కూడా మనకి అది కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే అది ఒక్క స్త్రీ, ఈ నియమం ఒక్క బ్రహ్మయజ్ఞంలో చేసేటువంటి ఆ, తర్పణ విధిలో మాత్రమే వస్తుంది. అది కాకుండా మనం అమావాస్య తర్పణాలు లేదంటే మిగతా ముఖ్య దినాలు అంటే సంక్రమణంలో, మకర సంక్రమణంలో కానీ లేదంటే ఆ, మన ఆ, మహాలయ పక్షాల్లో ఇచ్చే తర్పణ విధుల్లో కానీ ఆ సమయాల్లో స్త్రీ లేదంటే మొత్తం అందరికీ మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వసు రుద్ర ఆదిత్య రూపాల్లో ఉండే వాళ్ళకి అలాగే మనం ఇచ్చే కార్య తర్పణాలు అన్నిటి కూడా మూడు మూడు సార్లు ఇస్తాం మనము. ఒక్క దీంట్లో మాత్రమే పితృ తర్పణంలో వచ్చే స్త్రీ దేవతలకి ఒక్కటి మాత్రమే తర్పణం ఇస్తాం. అది ఒక్క దీంట్లోనే మనకి ఇది ఆ, ఆ, ఒకటి ఇవ్వాలి. మిగతా వాటిలో మూడు మూడు ఇచ్చుకుంటాం అన్నమాట. అలాగే మన పితృతర్పణాలు ఇచ్చేవాళ్ళు తండ్రి లేనివారు ఏ జలమైతే వదులుతామో ఆ జలంలో కాస్త నువ్వులు కలుపుకొని, తండ్రి ఉన్నవారి కాసుమా, తండ్రి లేనివారు మాత్రమే వారికి తిలమిశ్రితమైన జలాన్ని 3 సార్లు తర్పణం కింద ఆ, మనం ఇచ్చుకోవడం వలన దానికి విశేషణ ఫలితం ఉంటుంది. తిల జలం ఇవ్వడం ద్వారా, తిలమిశ్రితమైన జలం ఇవ్వడం ద్వారా. ఏ ఆ, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, మామూలుగా ఆ, శాస్త్రంలో ఏం చెప్పిందంటే ఇలాగా ఈ నిత్య తర్పణ ఆ, ఆచరించకపోవడం వలన రక్తహీనత కలుగుతుందని చెప్పేసి, ఆ, అంటే తర్పణలు కూడా మానేస్తే కనుక ఆ, రక్త శోషణం అంటే రక్తం ఇంకిపోవడం ఎండిపోవడం లాంటిది అవుతుందని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తుంది. భయపెట్టాలని కాదు, శాస్త్రంలో ఉన్న వచనం చెప్తున్నాను. అంటే ఇంకోటి కూడా ఉంది, భయపెట్టడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే భయం ఉంటేనే ఇలాంటి కొంచెం మనం నిక్కచ్చిగా చేసుకునే మానస్థితి కూడా వస్తుంది. చేసుకుంటే మంచిది అంటే పర్వాలేదులే చూద్దాంలే అన్న వస్తుంది. ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తే ఏంటంటే ఇంకొంచెం శ్రద్ధగా దానికి చేసుకునే అవకాశం ఉండవచ్చు. తప్పితే భయపడక్కర్లేదు, చేసుకుంటే మంచిది. అది అదే రకంగా ఇక మిగతా నియమాలు చెప్పుకోవాలంటే కనుక ఈ జలాన్ని మన మన అపార్ట్మెంట్లో ఉండే ఈ టైల్ ఫ్లోర్స్, మార్బుల్ ఫ్లోర్లు లేదంటే ఇంకోటి ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి లేదు. శుద్ధమైన మార్గం ఏమిటయ్యా అంటే ఎక్కడైతే మన వదిలిన తర్పణం భూమిలోకి ఇంకుతుందో అలాంటి చోట్ల ఇవ్వడం అనేది మనకి ఆ, మంచిది. ఒకవేళ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇళ్లల్లో అపార్ట్మెంట్లో అలా లేని ఎడల కనీసం ఏంటంటే ఒక పళ్ళెంలో ఇచ్చుకున్న ఆ జలాన్ని తీసుకెళ్ళి భూమిలో ఇంకేటట్టుగా హ, మోరిలోనో లేదంటే సింకులోనో ఎక్కడ ఉంపేయకుండా కనీసం ఏదన్నా ఒక మొక్కలో, అలా అని తులసి మొక్కలో కాసుమా చాలామంది సంధ్యావందనం చేసుకుని ఆ నీళ్ళు, ఆ ఎంగిలి నీళ్ళు అన్నీ కూడా తులసి మొక్కలో పోసేస్తారు. ఎప్పుడు పోయడానికి వీల్లేదు. అది వేరే మొక్కల్లో పోసుకోవచ్చు కానీ తులసి మొక్కలో ఒక అభిషేక జలాన్ని మాత్రమే పోయవచ్చు. మిగతాది సంధ్యాహం చేసుకుని నీళ్లు అన్ని కలిపేసి అక్కడ పోసేయడం కూడా తప్పది, పొరపాటది. సో ఈ నీళ్ళు వసతి లేని వాళ్ళు ఇలాగా భూమి భాగంలో పోసి తద్వారా ఇంకడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం ఏదన్నా ఒక మొక్క ప్రాంతంలో మొక్క మొక్క మొదట్లో వేసినా కానీ కూడా మంచిది. అలాగే
అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ, ఇంటి గర్భంలో తర్పణం వదలకూడదని కూడా చెప్తోంది. కనీసం ఏంటంటే ఆ, ఆ, ఇప్పుడు అపార్ట్మెంట్లో వాటిలో పక్కన ఏదో కాస్త ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ, అక్కడ కారిడారో ఏదో అంటారు కదా వాటిని, వాటిల్లోకి వెళ్ళి పక్కన అక్కడ ఇచ్చుకున్నా పర్వాలేదు. అది ఇది ఎక్కడైతే ఇలాగ నేల మీద మన తర్పణం ఇచ్చే అవకాశం లేదో వాళ్ళు ఏం చేయొచ్చంటే ఆ, అది కూడా భూమి మీద చేయాలి. కనీసం పళ్ళెల్లో దర్భల్ని పెట్టి ఆ దర్భలు అవి చాలా ఆ, పవిత్రమైనవి కాబట్టి ఆ దర్భల మీద ఈ తర్పణాలని ఇచ్చుకోవచ్చు. అది అది ఒక మార్గం మనకి సూచించారన్నమాట. దానికి ఏం చేయాలంటే ఇంకొకటి, మనం ఇచ్చేటప్పుడు కూడా దర్భ ద్వారానే ఆ, తర్పణం వదాలని కూడా చెప్తుందన్నమాట. దర్భానికి ఆ, అగ్రభాగం ఉంటుందన్నమాట, సన్నంగా ఉండి మూల. అవి మనం ఆ, ఆ, దేవతర్పణ ఇచ్చేటప్పుడు ఏంటంటే అది ఇక్కడ ఆ మూలలు ఈ వేళ్ళ చివర వచ్చేటట్టుగా పెట్టుకుని ఆ దేవతర్పణం. అలాగే మధ్య భాగం ఆ దర్భ పొడుగ్గా ఉంటే మధ్యలో పట్టుకుని ఆ అగ్రభాగం కింద వచ్చేటట్టుగా ఉండి అక్కడ ఋషి తర్పణం. అదే రకంగా మూల అగ్రాలు రెండు కలిపి అవి చేత్తో పట్టుకొని పితృ తర్పణం ఇవ్వడం అనేది అది పద్ధతిగా మనకి చెప్పబడింది. అవి ఆ, అవి ఇవ్వాల్సిన పద్ధతి. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ, అవి మరి మనం ఆ, ఇవాళ అది కొంచెం డెప్త్కి వెళుతుంది. కొన్ని రోజులు ఇవ్వకూడదు కూడా చెప్పింది. ఎక్కడ, ఎప్పుడది సప్తమి ఆదివారం నాడు, అలాగే ఇంటి లోపల మన జన్మదినం, పితృపగా జన్మదినం, ఇలా కొన్ని కొన్ని చోట ఏంటంటే ఇవ్వకూడదని చెప్పింది. ఆ, ఆ రోజు అంటే అది ఇవ్వకూడదు, అంటే తిలతర్పణం ఇవ్వకూడదని చెప్పింది తప్పితే మామూలు ఇవ్వకూడలే. కానీ ఏదైతే ఈ గ్రహణానందు లేకపోతే పితృశ్రాద్ధాలు అమావాస్య నాడు అలాగే సంక్రమణ నాడు వచ్చేటప్పుడు ఇవ్వచ్చు. మిగతా రోజుల్లో ఈ కొన్ని కొన్ని చెప్పారు, కొన్ని నక్షత్రాలు కొన్ని వారాలు ఆ సమయంలో తిలతో కూడా తర్పణం ఇవ్వకూడదని చెప్పింది శాస్త్రం. అందువల్ల ఏంటంటే ఆ రోజు తిల లేకుండా, అంటే ఇందాక తిల జలం అని అనుకున్నాం కదా, అక్కడ తిల లేకుండా ఇచ్చుకోవడం ఒక పద్ధతి. ఇంకా ఆ, తండ్రి ఉన్నవారు కూడా ఇవ్వాలన్నది మామూలుగా చెప్తోంది. ఆ, ధర్మ ప్రవృత్తి అనే గ్రంథంలో కూడా దీని గురించి ఇచ్చారు. కానీ ఇక్కడ అది కొంచెం వివాదాస్పదమైన అంశం కాబట్టి ఐ లీవ్ దిస్ పర్టికులర్ టాపిక్ టు ఐ మీన్ మీకే వదిలేస్తున్నాను. అది ఐ మీన్ యూ కెన్ చెక్ విత్ యువర్ మీ ఇంటి పురోహితుని కానీ లేదంటే మీ పెద్దలను కానీ సంప్రదించి అక్కడ అది తండ్రి ఉన్నవారు ఇవ్వాలా ఇవ్వకూడదా అన్న విషయాన్ని మీరు దాన్ని నిర్ధారణ చేసుకోవచ్చు. అది ఆ, ప- ప- ఏమంటారు ఆ, ఈ ఈ ఈ తండ్రి ఉన్నవారికి నుంచి నియమం, మన నేను చెప్పే సలహా అది. అలాగే ఈ తర్పణం ఇచ్చేటప్పుడు మనం యజ్ఞోపవీతాన్ని ఎలా ఉంచుకోవాలి. దేవ తర్పణం ఇచ్చేటప్పుడు సవ్యంతో మనము ఇవ్వాలి. అదే రకంగా ఋషి తర్పణం ఇచ్చేటప్పుడు దీన్ని నివీతము అంటాం. అంటే మెడలో దండలా వేసుకుని ఆ తర్పణం ఇస్తాం మనం. మొదటిదేమో సవ్యము లేదా ఉపవీతం అంటాము. రెండవది నివీతము అంటే దండలా వేసుకుని ఇస్తాము. తండ్రి లేనివారు దాన్ని అపసవ్యం చేసుకుని అప్పుడు పితృతర్పణ ఇవ్వాలన్నది శాస్త్రం. అది ఆ, తండ్రి ఉన్నవారికి ఆ, ఈ నియమం వర్తించదు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసుకోకూడదు, తిల వినియోగం చేసుకోకూడదు. అందువలన వారికి ఏం చేస్తారంటే ఎడంచేతి బొటనవేలికి ఇలా చుట్టి అప్పుడు ఇలా ఇప్పిస్తారు మామూలుగా. అదొక పద్ధతి, అదొక ఆచారం. అది 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 మీరు కనుక్కుని పెద్దవాళ్ళతో అది దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ నియమాలు. అదే రకంగా బ్రహ్మయజ్ఞం బ్రహ్మ ఆ, బ- 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 దేవతర్పణాలు వచ్చేసి తూర్పు భాగంగా మనం ఇస్తాం మనం. అలాగే ఆ, ఋషి తర్పణాలు వచ్చేసి ఉత్తర భాగంగా కూర్చొని ఇస్తాం. కూర్చుంటే కూర్చోచ్చు, లేదంటే చాలామంది ఏమిటంటే ముఖం తిప్పి ఇలాగిస్తారు, లేదంటే చూపించి ఇక్కడ ఇలా ఇచ్చేస్తారు. అది వారి వారి ఆ, అనుకూలత. అది దాని మీద నేనేమి పెద్ద చెప్పను. అలాగే ఎప్పుడు పితృ తర్పణం ఇచ్చినా కానీ కూడా దక్షిణ వైపు తిరిగి మాత్రమే ఇవ్వాలి మనం. ఇవి మనం చెప్పుకోదగినటువంటి ఆ, నియమాలు ఇవి. ఆ, తర్వాత ఒక్కసారి నాకు 2 నిమిషాలు టైం ఇస్తే ఆ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఒక్కసారి నేను ఇందాక మీకు పంపించింది అందులో ఒకసారి ఆ విధానాన్ని నేను ఒకసారి చదివి చెప్తాను. ఒకసారి చూసుకోండి ఆ ఫైల్లో.
ఆ, తర్వాత ఏదైనా సందేహాలు ఉంటే అది 5 మినిట్స్లో అయిపోతుంది అది. తర్వాత మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగచ్చు. ఒక్క నిమిషం నాకు. నేను యజుర్వేద పద్ధతి ప్రకారమే చెప్తాను. ఋగ్వేద దయచేసి వారు చూసుకోగలరు వారు. సాధారణ పెద్ద మార్పు ఏమి ఉండదు. ఆ ఋషులు దేవతలు కొంచెం మా ఋషి తర్పణం ఆ, ఉత్తరం వైపు ఇవ్వాలి. తూర్పు వేంపున దేవతర్పణం, ఉత్తరం వేంపున ఋషితర్పణం, ఆ, దక్షిణ భాగాన పితృతర్పణం. ఒక్క నిమిషం. ఎక్కువ ప్రాసెస్ గురించి ఎక్కువ వరి అవ్వద్దు. ముందు అంకురార్పణ చేస్తే మనం తర్వాత నేర్చుకునే ప్రక్రియలో మనకి ఆ, సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా విషయం మనకి గ్రంథాల్లో తెలుస్తుంది. మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకుని చెప్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇంకొన్ని విషయాలు మీరు కూడా పరిశోధించి తెలుసుకుని పెద్దల ద్వారా, గురువుల ద్వారా, లేదంటే పుస్తకాలు, అది కూడా ప్రామాణిక గ్రంథాల ద్వారా తెలుసుకుని ఆ, చెప్తే అది కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఇదేమి నేనే చెప్పాలి అందరూ వినాలని లేదు. నేను కూడా విద్యార్థినే. మీకు ఏదైనా కొత్త విషయం తెలిస్తే కనుక, ఏదైనా తెలిస్తే కనుక మనం ఇలాంటి ఏదైనా సందర్భంలో మీరు కూడా చెప్పచ్చు. అక్కడ నేనే ప్రతి చెప్పాలనేది ఏమి నియమం లేదు. అందరికీ అందరూ సమానమే ఇక్కడ. నేను తెలుసుకుని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. మీకు ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిస్తే చక్కగా ఎప్పుడైనా మనం ఒక వేదిక పెట్టుకుందాం. అందులో చక్కగా చెప్పుకోవచ్చు. అలాగే ముందు మామూలుగా ఏంటంటే ఆచమనం, ప్రాణాయామం. ఆ ఆ ఆచమనానికి కూడా నేను పంపించిన దాంట్లో పద్ధతి ఉంది. అది ఆచమనాలు మనకి 3 రకాలు ఉన్నాయి. మనకి పురాణాచమనం, శుచాచమనం అని చెప్పేసి. మామూలుగా అయితే కనుక సంధ్యావందనంలో కూడా ఆ క్రియ దగ్గర ఆ పర్టికులర్ ఆచరణ చేయాలని మామూలుగా మనం సాధారణంగా అందరం కూడా పురాణాచరణ చేసుకుంటాము. శక్తి ఉండి, సమయం ఉండి, నేర్చుకుని చేయగలిగిన వాళ్ళు ఈ 3 రకాల ఆచమనాలు ఎక్కడ ఏది చేయాలో అది చేసుకుంటే చేసుకోవచ్చు. ఏ అది ఆ, ఇక్కడ అది. అలాగే నేను చాట్ చూడలేకపోతున్నాను. మీకు నేను సమయం ఇస్తాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఇది. తర్వాత మనం ఒక 10-15 నిమిషాలు మనం ప్రశ్నకి ఆన్సర్ పెట్టుకుందాము. అప్పుడు మీకు మీ 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 సందేహాలు నివృత్తి చేస్తాను నేను. ఆచమనం, ప్రాణాయామం అయిపోయిన తర్వాత దేశకాల మాన వీటితో కీర్తనంతో ఆ, మన సంకల్పం. మమపాత్ర సమస్త దుర్దక్ష శ్రీ పరమేశ్వర ముద్దస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం బ్రహ్మయజ్ఞాంగ దేవర్షి పితృనుద్దస్య దేవర్షి ప్రత్యర్థం దేవర్షి పితృతర్పణం కరిష్యే. అది మనం చెప్పుకోవాల్సిన సంకల్పం అది. తర్వాత ఆవాహన మంత్రం ఉంటుంది. అది ఈ పుస్తకంలో ఇచ్చాను. ఫర్ దోస్ హూ ఎవరైనా నాకు ఈ తెలుగు నుంచి ఆ, దేవనాగరికి ఎవరైనా కాస్త తర్జుమా చేసి ఇవ్వగలిగితే కనుక నాకు చాలా సంతోషం. ఎందుకంటే తెలుగులో మనకి డీటెయిల్గా ఉన్నాయి పద్ధతులు. వేరే భాషల్లో ఆ డీటెయిల్గా లేవు. ఇప్పుడు నేను పంపించిన వాట్ ఎవర్ ఐ షేర్డ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ఐ మీన్ పాఠ భాగా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ షేర్డ్ ఇన్ తెలుగు. సో ఇఫ్ ఎనీబడి కెన్ హెల్ప్ మీ ఇన్ ట్రాన్స్లేటింగ్ తెలుగు టెక్స్ట్ ఇన్ హిందీ, దట్ వుడ్ బి రియలీ గ్రేట్ హెల్ప్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ సెషన్, ఈవెన్ ఫర్ ద కమింగ్ సెషన్స్ ఆల్సో. But I don't have the bandwidth to translate and provide this particular notes. So if any of you guys, if you can come forward, that would be really a great help to us. Not శనివారం నేను ఆదివారం నేను చేస్తాను గురువు గారు. చేయగలుగుతాను. మేము శనివారం ఆదివారం చేయగలుగుతాను. ఎవరైనా మీరు ఎందుకంటే మన తెలుగులో డీటెయిల్ సంధ్యావందనం కూడా మనకి వీ హ్యావ్ ఎ డీటెయిల్డ్ ప్రాసెస్. అన్ఫార్చునేట్లీ ఫర్ అదర్ దిస్ థింగ్ రీజన్స్ ఇట్స్ నాట్ దట్ మచ్ డీటెయిల్డ్. సో ఇన్ కేస్ వీ నీడ్ టు మెయింటైన్ ద యూనిఫార్మిటీ, వీ నీడ్ టు హ్యావ్ టెక్స్ట్ ఫర్ ఆల్ ది లాంగ్వేజెస్. అట్లీస్ట్ అంటే ఆ, తెలుగు, హిందీ, దేవనాగరి ఉంటే ఇంగ్లీష్ ఎవరో చేసుకోవచ్చు. అది కూడా చేసి మంచిదే. ఎవరో ఒకరు చేస్తే కనుక అంటే ఎవరు చేస్తారో కొంచెం గ్రూప్లో నాకు చెప్తే నేను గ్రూప్లో పెడతాను. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్ ఎఫర్ట్స్ అవ్వకుండా ఎవరు చేసి చెప్తే నేను ఐ పోస్ట్ ద గ్రూప్ ఆల్సో. అది ఇది సరే నాకు చెప్పండి. తర్వాత నేను పోస్ట్ వేస్తాను. ఎవరు చేస్తారు మీరు మీరు కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత పర్వాలేదు. ఆ తర్వాత ఈ ఆ, ఈ ఈ దేవ ఋషులని ఆహ్వానించడానికి ఆవాహన మంత్రం బ్రహ్మాదయ సురా సర్వే ఋషయ సనకాదయ ఆగచ్చంతు మహాభాగ బ్రహ్మాండోదర వర్తిన. అది ఆవాహన మంత్రం అన్నమాట. వారిని ఆహ్వానించి
తర్వాత ఈ పుస్తకంలో ఉంది ఇది చాలా వరకు ఇచ్చారు. నేను ఆచరించి చెప్తున్నాను మీకు నేను. దేవ ఋషి తర్పణాలు తూర్పు దిక్కు. ఆ, అంటే కొన్ని పాఠాల్లో ఏంటంటే ఋషి తర్పణం కూడా తూర్పు వైపు ఇవ్వచ్చు. తూర్పుకి ఆ, ఉత్తరానికి పెద్ద మార్పు లేదు. అదేమిటంటే సాధారణంగా రెండు కూడా ఆమోదయోగ్యాలే. సంజ్ఞానం చేసుకుందుకైనా దేనికైనా కానీ కూడా సాధారణంగా పెద్ద ఇబ్బంది ఉండదు. శాస్త్ర ప్రకారం అయితే కనుక ఋషి తర్పణం అనేది ఉత్తర భాగాన ఇవ్వాల్సింది, దేవతర్పణం తూర్పు ముఖాన. అలాగే ఆ, ఇంకా కూర్చునే విధానం కూడా వీటి రెండింటికి కుడి మోకాలు భూమి మీద ఉంచి తర్పణం ఇవ్వడం ఉంది. అది సుఖాసనం అయినా కానీ పర్వాలేదు. పెద్దవారు కూర్చోలేని వారు ఉంటే కనుక చక్కగా సుఖాసనంలో కూర్చొని ఇవ్వచ్చు అన్ని. అదేమి కాలులా ఉండాలి అనేది నియమం ఉన్నా కానీ కూడా అది సబ్జెక్ట్ టు కంఫర్ట్ ఆర్ కన్వీనియన్స్ అనుకోవచ్చు. అది కూడా అది మనకి ఇబ్బంది లేదు. అలాగే మనం అనుకున్నాం కదా, ఆ, దర్భల మీద తర్పణ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అని. ఆ పాత్రలో ఆ, వీటికి 3 దర్భలు తీసుకుని వాటి అగ్రభాగం తూర్పున ఉంచి ఈ ఆ, దేవ ఆ, తర్పణం అదే రకంగా ఉత్తరముఖాన పెట్టుకుని అగ్రభాగాలు ఋషి తర్పణం, అలాగే దక్షిణ భాగాన పెట్టుకుని పితృ తర్పణం ఇచ్చుకోవడం అనేది పద్ధతి మనకి. అందువల్ల ఏంటంటే ఇది ఆ, అనుకున్నట్టుగా దేవతర్పణానికి ఒక్కొక్క పర్యాయం, అలాగే ఋషి తర్పణానికి 2 పర్యాయాలు, దీనికి 3 పర్యాయాలు. అలాగే ముందు దేవతర్పణం అప్పుడు ఏంటంటే మొదలుపెట్టే ముందు అథ దేవతర్పణం కుర్యాత్ అని మనం ఈ తర్పణ విధి మొదలుపెట్టుకుంటామాట. ఆ, అందులో మంత్రాలు ఉన్నాయి. బ్రహ్మాదయో ఏ దేవా తాన్ దేవాగం తర్పయామి, సర్వాన్ దేవాగం తర్పయామి, సర్వాన్ దేవగణాన్ తర్పయామి, సర్వాహ్ దేవపత్ని తర్పయామి, సర్వాన్ దేవపుత్రాగం తర్పయామి, సర్వాన్ దేవపౌత్రాగం తర్పయామి, భూర్దేవాగస్తర్పయామి, భూవర్దేవాగస్తర్పయామి, సువర్దేవాగస్తర్పయామి, భూర్భువస్తువర్దేవాగస్తర్పయామి. ఇవి ఇక్కడతో ఈ దేవతర్పణం అనే ఒక క్రతువు ముగుస్తుంది. తర్వాత ఋషి తర్పణం. ఋషి తర్పణానికి ఉత్తర దిక్కున ముఖాన్ని ఉంచుకొని మనం ఇస్తాము. యజ్ఞోపవీతాన్ని నివీతి అంటే కంఠంలో మాలగా ధరించి మనం ఇచ్చుకుంటాము. అది అక్కడ చక్కగా కూర్చుని దీనికి ఏమి మోకాలు ఏమి వంచి అక్కడ సుఖాసనం పెట్టుకోవచ్చు. అది అక్కడ ఇబ్బంది లేదు. అందువల్ల ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ తర్పణాలు ఇచ్చేటప్పుడు ఆ జలం ఆ, దేవతర్పణంలో కాస్త ఆ, ఆ, బియ్యం వేసి ఇవ్వాలి. అలాగే ఋషి తర్పణంలో మన ఈ ధాన్యాల్లో దొరుకుతుందన్నమాట. వాటిని ఆ, యవలు అంటారు వాటిని. మరి మిగతా భాషలో నా పేరు నాకు తెలియదు. నేను ఎప్పుడు వాడలేదు దాన్ని, అబద్ధం ఎందుకు. గోధుమలు అంటారు, వలవని గోధుమలు అంటారు గురుజారు. వలవని గోధుమలు అంటే యవ్వలు అవి. యవ యవలు. అనేటువంటి సంస్కృతము. ఆహా. వలవని గోధుమలు. నేను నా తండ్రి గారికి తల్లి గారికి ప్రతి అవునా? ఆ- ఆ, ఆ ఆ, అమావాస్య తర్పణాలు ఉంటాను కాబట్టి నాకు ఇవి పోన్లే. నిత్యకర్మలు. లేదు వలవని గోధుమలుగా దొరుకుతాయి. మీరు అడిగితే ఏ స్టోర్లో వలవని గోధుమలు అని అడగాలి. వాళ్ళు వలసలు. ఇచ్చినటువంటి వలవని గోధుమలు ఎవరు. అదే అయితే మీకు మీకు ఆ ఎవలు ఆ జలంలో ఏ జలంతో అయితే మనం తర్పణం వదులుతామో ఆ జలంలో ఆ వలవని గోధుమలు లేదా ఎవలు వాటిని వేసి ఆ జలంతో ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టుగా ఈ 3 దర్భలు ఈ ఏదైతే అగ్రభాగం ఉందో ఆ, అవి ఉత్తర భాగాన్న మనం పెట్టుకుని దాని మీద మనం ఇస్తామన్నమాట. ఏ ఆ, అలాగే ఇందా చెప్పుకున్నాం కదా. ఆ, ప, 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 ఈ పట్టుకునే విధానం మన 2 సెట్లు, ఒకటి కింద మన మన పళ్ళెంలో పెట్టుకునేవి, రెండో చేత్తో పట్టుకు ఇచ్చేటప్పుడు వాటికి ఇందా అనుకున్నాం కదా మనం ఆ దర్భ యొక్క అగ్రభాగం ఇటుపక్క ఉండేట్టుగాను వీటికి మధ్య మధ్య దర్భని మధ్యలో పట్టుకుని ఈ చిటికిన వేల మూలగా ఇలా పట్టుకుని మనం అరుచి తర్పణం ఇస్తాం అన్నమాట. అది అరుచి తర్పణం ఇచ్చే విధానం. దానికి మనకి ఆ, కొన్ని ఉన్నాయి మంత్రాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషః తాన్ ఋషిగస్తర్పయామి, సర్వాన్ ఋషిగస్తర్పయామి, సర్వాన్ ఋషిగణాగస్తర్పయామి, సర్వాన్ ఋషిపుత్రాగస్తర్పయామి, సర్వాన్ ఋషిపౌత్రాగస్తర్పయామి, భూర్ఋషిగస్తర్పయామి, భువర్ఋషిగస్తర్పయామి, సువర్ఋషిగస్తర్పయామి, భూర్భువస్సువర్ఋషిగస్తర్పయామి. ఇవి మామూలుగా ఉన్నాయి. కాకుండా కాండ్రశ ఋషుల తర్పణం ఇస్తాం. దీన్ని మనకి జంధ్యాల పౌర్ణమి నాడు
ఆ, ఉపాకర్మలో కూడా మనకు ఇస్తాం ఇవి. ఇదే కాండర్షి హోమం చేసి కాండర్షి తర్పణాలు ఇస్తాం మనం. ఈ కాండర్షులకు తర్వాత చెప్పుకుందాము. వారికి కూడా మనం తర్పణం ఇవ్వాలి. ప్రజాపతం కాండర్షిని తర్పయామి, సోమం కాండర్షిని తర్పయామి, అగ్నిం కాండర్షిని తర్పయామి, విశ్వాన్ దేవాన్ కాండర్షికం తర్పయామి. అలాగే మిగతా ఉపనిషత్ కాండర్షి ఉన్నారు. సాగుంహితి దేవత ఉపనిషత్ తర్పయామి, యాజ్ఞికీ దేవత ఉపనిషత్ తర్పయామి, వారుణి దేవత ఉపనిషత్ తర్పయామి, హవ్యవాహం కాండర్షిం తర్పయామి, విశ్వాన్ దేవాన్ కాండర్షికం తర్పయామి, బ్రహ్మాణగ్ స్వయంభువం తర్పయామి, అరుణాన్ కాండర్షికం తర్పయామి, విశ్వాన్ దేవాన్ కాండర్షిం తర్పయామి, సతసస్పతిని తర్పయామి అని ఇవి ఇచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ పాఠ్య భేదాలు ఉన్నాయి. ద్రవిడ సీమలో లేదంటే వేరే నేను పంపించిన దేవనాగర్లో ఉన్నటువంటి దాంట్లో కొంచెం మార్పులు ఉన్నాయి. అది అట్లీస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అప్ వాట్ ఎవర్ స్క్రిప్ట్ దట్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ఐ మీన్ యూ గైస్ ఫాలో ఇన్ యువర్ పర్టికులర్ రీజన్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ దట్ యూ కెన్ ఫాలో. ఓకే, బట్ ఎన్ష్యూర్ దాట్ వీఆర్ ఫాలోయింగ్ దట్. దట్స్ వాట్ ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఇంకా పితృతర్పణ విధానం. పితృతర్పణానికి మనం దక్షిణ దిక్కుగా మనం ముఖం పెట్టుకొని మనం కూర్చుంటాము. యజ్ఞోపేతం తండ్రి లేని వారు, ఫర్ దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ ఫాదర్, దే హ్యావ్ టు కీప్ యజ్ఞోపేతం ఇన్ అపసవ్యం, ప్రాచీన భీతి చేసుకుని మనం అపసవ్యం చేసుకుని అక్కడ మనం ఇస్తాము. అదే రకంగా ఆ, దీనికి ఆ, అవును, 2 సార్లు ఇవ్వాలి తర్పణం. అది ఋషి తర్పణం 2 సార్లు ఇవ్వాలి. ఇందాక చెప్పుకున్నాం కదా అది. దీనికి మనం 3 సార్లు ఇస్తాము. ఇక్కడ ఏంటంటే అర్ఘ్యపాత్రలో నల్లని నువ్వులు వేసి ఆ, మామూలుగా ఇస్తారు. నిత్యతర్పణానికి ఇవ్వకపోయినా లేకపోయినా అక్కర్లేదు. అది అది ఆ, పవిత్రం మాత్రం ఖచ్చితంగా అన్ని తర్పణాలను ధరిస్తాం మనం. అలాగే ఈ మ్- మూల అగ్రభాగాలు రెండు కూడా మధ్యలోకి మడిచి దాన్ని ఏంటంటే ఈ తర్జని అంగుష్ట మధ్య బొటన వేలు చూపుడు వేలు మధ్యలో పెట్టి అక్కడ ఆ దర్భ ద్వారా జలం దర్భ మీదే పడుతుంది అన్నమాట. అది పితృతర్పణ విధానం అది. అలాగే తండ్రి ఆ, జీవించి ఉన్నవారంటే యజ్ఞోపవీతాన్ని అపసవ్యం చేసుకోకుండా ఎడమ చేతి బొటన వేలికి మాత్రం యజ్ఞోపవీతం తగిలించి ఇలాగ అందులో వేస్తారు. అది అది ప్రత్యామ్నాయంగా అది చెప్పబడింది. మనం చెప్పినట్టుగా వాళ్ళు కూడా చేయాలన్నది నేను నేర్చుకున్న విషయం. అది మిగతాది ఐ మీన్ ఐ లీవ్ ఇట్ టు ద ఇండివిజువల్స్ ఏం చేయాలన్న దాని మీద. ఇక్కడ చూస్తే కనుక సోమ పితృమాన్ యోమోంగిరస్వాన్ అగ్నిశ్వాత్తగ్ని కవ్యవాహనాదయో ఏ పితరహ్తాన్ పితృగుంస్తర్పయామి అని మూడు సార్లు ఇచ్చుకుంటూ వెళ్తాం. సర్వాన్ పితృగుంస్తర్పయామి, సర్వాన్ పితృగణాన్ తర్పయామి, సర్వా పితృపత్నీన్ తర్పయామి. అక్కడ సర్వా పితృపత్నీ తర్పయామి అన్న చోట ఒక్కసారి ఇస్తాం. నేను పంపించిన నోట్స్లో ఒకటి అంకి వేసింది అక్కడ సర్వా పితృపత్నీన్ తర్పయామి. అక్కడ మాత్రం ఒక్కటి, మిగతావన్నీ మూడు మూడే. సర్వాన్ పితృపుత్రాగం తర్పయామి, సర్వాన్ పితృపౌత్రాగం తర్పయామి, భూపితృగం తర్పయామి, భువపితృగం తర్పయామి, స్వః పితృగం తర్పయామి, భూర్భువస్వ పితృగం తర్పయామి అని చెప్పేసి మనం అంతా అయిపోయిన తర్వాత సవ్యం చేసుకుని అనేన బ్రహ్మయజ్ఞేన దేవ ఋషి దివ్య పితృ తర్పణేన చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని నీరు వదలడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగిస్తాము. ఇది నేర్చుకుని చేస్తే 5 నిమిషాలు మీకు మహా అయితే, అంతకుమించి మీకు పట్టమన్నా పట్టదు. ఎందుకంటే యావరేజ్ మీకు ఒక్కొక్క తర్పణం 10, ఒక్క ఋషి తర్పణంలో కాండ్రిష్తో కలుపుకుంటే 23, 24 అవుతాయి. మిగతావంతా కూడా 10, 10, 10 ఇవన్నీ ఇచ్చుకుందికి 5 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్ టు కంప్లీట్ దిస్ ప్రాసెస్. అందువల్ల ఏంటంటే గురువు గారు ఇక్కడ ఋగ్వేదం నాది ఋక్షాక అధ్యాయం నేను. అయితే ఆ, ఋగ్వేదంలో దేవతర్పణం గాని ఋషి తర్పణం గాని 20 ఉన్నాయి. అదే ఉంటాయి విధంగా ఉంటాయి 23 మన పితృతర్పణాలకు ఎక్కువ 23 ఉంటాయి. ఉన్నాయి. ఋషులు ఋగ్వేదం ఎక్కువ ఉంటాయి. అది ఒకసారి కన్ఫ్యూజన్ అయిపోయింది. లేదు, ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. నిజమే. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్ గా ప్రస్తుతం ఏం చేస్తున్నాను అంటే నేను ఎప్పుడు ట్రావెల్కి వెళ్ళినా కానీ అంటే ట్రావెల్స్ లో ఉంటాను అప్పుడప్పుడు నేను. సో అలా ఉండడం వల్ల నేను ఒక చిన్న ఆ, అంటే చిన్న బ్యాగ్ లో నాకు ఒక చిన్న కృష్ణాంజనము, నా సంధ్యాపాత్ర వాటికి సంబంధించినవన్నీ పెట్టుకొని ట్రావెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేస్తాం కదా ఇది ఈ పితృయజ్ఞము, అప్పుడు దర్భలు అవి కూడా కావాలి కదా. కొన్ని చోట్ల దర్భలు దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంకోటి, నేను మా తల్లిగారు పోయిన తర్వాత ఇది బంగారుది పవిత్రం చేయించుకున్నాను. సో అది పనికి వస్తుందా అంటే దర్బాలు దొరకని విషయం గురించి మాట్లాడుతున్నాను. లేదు అంతే. దర్బాలను కూడా నన్ను క్యారీ చేయమంటారా ప్రతిసారి?
అంటే విశేషం అదే ఉంటుంది మీరు. కానీ అంటే ఆ కిట్లో అవి కూడా పెట్టుకోవచ్చు. అంటే అది ఏదో బ్రహ్మముడి అని చెప్పి ఈ మధ్య అది గతంలో లేదు ఇది. ఈ ఉమ్, కాన్సెప్ట్ ఒక సుమారు 20 ఏళ్ల క్రితం నాటి నుంచి వచ్చింది ఇది. వెండిలో కానీ బంగారంలోతో కానీ బ్రహ్మముడి ఉన్నటువంటి ఇది పెట్టుకుంటే నిత్యం అవును. అంటే కొన్ని ప్రత్యామ్నాయాలు అసలు చేయలేనప్పుడు మాత్రమే. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఏదో కష్ట సమయం వచ్చింది, ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్నారు ఎవరో ఒకళ్ళు, అక్కడ ఆ రోజు నాడు అమావాస్య తర్పణం ఇవ్వడం కుదరట్లేదు, లేదంటే ఆర్థిక విధి చేయడం కుదరట్లేదు అనుకుందాం, ఉమ్, ఏదో అవాంతరాల వలన అయింది. ఆ సమయంలో గోగ్రాసం తినిపించడం ద్వారా అది ఆ ఫలితం ఓకే. దక్కుతుందని శాస్త్రం చెప్పింది. దాని అర్థం ఏంటంటే ఇది మానేసి అది పాటించమని కాదు. ఎక్కడైతే మనకి అస్సలు కుదరని పరిస్థితి ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని చెప్పింది. లేదు ఇవేమి కుదరదంటే మానసికంగా చేసుకున్నా కానీ కూడా విశేష ఫలితం ఉంటుంది మన శాస్త్రం చెప్తోంది. అందువలన అక్కడ ప్రత్యామ్నాయం అనేది ఆపత్కాల స్థితిలో తప్పితే మనకి అవకాశం ఉన్నప్పుడు కాదు. మొదటి విషయం అది. అందువల్ల ఏంటంటే మనం చేయగలిగితే తీసుకెళ్ళగలిగితే మంచిది. లేదంటే హాయిగా మానసికంగా చేసుకోండి. ప్రయాణంలో ఉన్నాం, ప్రయాణంలో ఇవ్వడం కుదరలేదు. రైల్లో కూర్చున్నాం లేదా ఫ్లైట్‌లో ఉన్నాం ఆ సమయంలో. ఏముంది మానసికంగా దండం పెట్టుకొని చెప్పులు ఇప్పేసుకొని చక్కగా మానసికంగా చేసుకోవడమే. కానీ ఆపత్కాల స్థితిలో మాత్రమే. ఇంకా అది యథాస్థితి అర్థమైంది. అన్నామని యథా చెప్పి మనకి దాని అసలు దాన్ని ఏమో అనేయడం అనేటువంటిది కరెక్ట్. కాదు, కాదు. సో, అది ఈరోజు విషయస్తు మన తర్పణ విధి గురించి. ఎవరికైనా ఏదన్నా సందేహాలుంటే కనుక నన్ను అడగొచ్చు. దాన్ని బట్టి మీకు మీ అనుమానాలు గురువుగారు ఇక్కడ దివ్య పితృతర్పణములు అని ఉంది, ఇంకోటి పితృతర్పణ విధి సెపరేట్ గా ఉంది దీని వెనకాల. అది దివ్య పితృ తర్పణ పితృ విధి, అమావాస్య తర్పణ విధి అది. అది ఏంటంటే మన అది నీకు కాదది. తండ్రి లేని వారు ఎక్కడ నువ్వు బుక్‌లో చూస్తున్నావా ఏదన్నా? బుక్ లో ఆ! దీని వెనకాలే ఉంది. ఆ పుస్తకంలో దివ్య పుస్తకంలో పితృతర్పణ విధి వెనకాల. అది సంధ్యావందనంలో కానీ లేదంటే నిత్య కర్మానుష్ఠానం పుస్తకంలో కానీ ఉంటుంది అది. అది అమావాస్య తర్పణ విధి అది. అది వసురుద్ర ఆదిత్య రూపాల్లో ఉన్న పితృదేవతలకి మనం ప్రతి అమావాస్య నాడు ఆచరించాల్సినటువంటి దానికి మాత్రమే అది పనికి వస్తుంది. ఆ తర్పణ విధి. దానికి ఆ, ప్రతి అమావాస్యకి అలాగే మకర సంక్రమణ నాడు అలాగే ఆ, మన వీటి ఇది మహాలయ పక్షాలలోను అప్పుడు ఏంటంటే దీన్ని ఆచరిస్తారు. మహాలయాల శ్రాద్ధ విధులు కూడా ఆచరించాలి. అలాగే మకర సంక్రమణ నాడు కూడా శ్రాద్ధ విధి ఆచరిస్తారు. అమావాస్య నాడు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి ఇది విషయం ఇది. అందులో మన తండ్రి గారి వేంపు, తల్లి గారి వేంపు ఉన్న తరాలు వసురుద్ర ఆదిత్య రూపాల్లో ఉన్న పితృదేవతలకి, అలాగే కారుణ్య తర్పణాలు అంటే మన బంధువులు, గురువులు, మనకి అప్పు ఇచ్చిన వాళ్ళు, మన జీవితంలో మనతో పాటు ముడిపడి ఉన్న అందరికి కూడా కారుణ్య తర్పణాలుగా ఇస్తారు. ఈ తర్పణం మనం ఇచ్చే వదిలే కాసిని ఆ నువ్వుల నీళ్ళ కోసం వాళ్ళ ఆత్మలు ఏమిటంటే అవి అరులు చేస్తూ ఉంటాయన్నమాట. వారిని శాంతించడం చేయడం ద్వారా మనకి వంశాభివృద్ధి అలాగే దోషాలు పోవడం. చాలామంది తెలియని విషయం ఏమిటంటే ఏదో హోమాలు హోతాలు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చండీలు అవి ఇవి అంటే తప్పని అనను. ఎక్కువ వాటి మీద మనం ఏంటంటే పుణ్యకార్యాలు అనుకుంటున్నాము. అత్యంత పుణ్యకార్యాలు ఏంటయ్యా అంటే పితృదేవతలకి మనం చేసుకునేటువంటి అమావాస్య తర్పణాలు, ఆబ్దిక విధులు, అలాగే మహాలయాలు వీటిలో మనం పెట్టే శ్రాద్ధ విధులు అవి అత్యంత ఫలితాన్ని ఇస్తాయి. ఇవ్వాలి, చెయ్యాలి కూడా. మీరు ఒక పూజ చేసుకోకపోతే అది కామ్యకర్మ. అది పూజ అనేది ఏంటంటే వ్రతం అనేది ఏంటంటే ఏదో చేసుకుని మనకి ఏదో కోరిక తీర్పు చేసుకుంటామనో లేదంటే ఏదో గృహప్రవేశం చేసుకుంటామనో అవన్నీ కూడా వ్రతాలు అవన్నీ చేయకపోయినా పర్వాలేదు. అంటే అవి కొంచెం అది కఠినంగా ఉండొచ్చు నా మాట. అది చేయకపోయినా పర్వాలేదు కానీ ఇవి చేయకపోతే పాపం. అందువల్ల ఏంటంటే దయచేసి తండ్రి లేనివారు ఖచ్చితంగా అమావాస్య నాడు ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాం కదా, అసలు మానేయడం కన్నా అపరాహ్న సమయం కాకపోయినా ఉదయం పూట ఇచ్చుకునైనా సరే ఈ తర్పణాలు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. దయచేసి ఎవ్వరు కూడా మానద్దు వీటిని. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్. వెదర్ యూ పెర్ఫార్మ్ ఎనీ పూజా వ్రతం ఆర్ నాట్, దట్ ఈస్ సెకండరీ. బట్ నో, అబ్జర్వింగ్ యువర్ నిత్య విధీస్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. అందువల్ల ఏంటంటే ఆ మార్పులు మీరే చూస్తారు. అవి అది 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 ఏ విధంగా దేని గుండే ప్రాసెస్తూ ఉంటుంది. మన విద్యార్థి ఒక ఆయన ఒక అతను పెళ్లి గురించి ఆ, మామూలుగా ఇప్పుడు మగ పెళ్ళి అవ్వడం కష్టమైపోయింది కదా. సో చాలా కష్టపడి పాపం సంబంధం వెతుకుతున్న సమయంలో ఒక రోజుని దేవాలయంలో కూర్చుని చక్కగా తనకు నేర్చుకున్నటువంటి ఇవన్నీ యుఎస్లో చక్కగా ఇవన్నీ పారాయణం చేస్తూ నేర్చుకుంటుంటే
అక్కడ స్థిరపడినటువంటి 30 ఏళ్ళుగా స్థిరపడినటువంటి ఒక బ్రాహ్మణ తెలుగు వాళ్ళే వచ్చి చాలా ఆనందపడి అతన్ని అప్రోచ్ అయ్యి చక్కగా వాళ్ళ అమ్మాయిని ఆ, ఇచ్చి వివాహం చేశారు. అది భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంది అలాగే సంతానం లేమితో ఉన్నవాడు ఇది మొదలుపెట్టుకున్న 2 నెలలకే చక్కటి ఫలితం వచ్చి ఆ, సంతాన యోగం కలిగింది ఇంకొక విద్యార్థి. ఇలాంటి చాలా కథలు ఉన్నాయి ఈ 6-7 ఏళ్ళుగా ఈ ఈ ఈ ప్రయాణంలో. అందువలన మనం చేసే నిత్యకర్మ ప్రతి దానికి కూడా ఫలితం వస్తుంది. ఫలితం రావాలని చేయకుండా అవి మన ధర్మంగా మనం చేసుకుంటే ఏంటంటే మన సమయం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఒక్కటి వేదాధ్యయనం చేసి నిత్యకర్మలు ఆచరించే వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదన్నది నా ప్రగాఢ విశ్వాసం. మా గురువులు చెప్పింది కూడా. కాస్త సమయం అటు ఇటు అవ్వచ్చు. ఇప్పుడు పాపభారం ఇప్పుడు ఆ, వ- వ- 100 కిలోలు ఉంటే అది కరిగి అది తక్కువకి వస్తే వెంటనే ఫలితాలు రావడం మొదలుపెట్టచ్చు. ఏం చేయకుండా అది అలాగ భారంలో ఉంచుకుంటే అది ఓ పట్టానికి కదలకపోవచ్చు. అందువల్ల ఏంటంటే మనం చేసే నిత్యకర్మలకి వాటికి విశేష ఫలితం ఉంటుంది, అది నిస్సందేహం. అలాగే వేదం ఎక్కడైతే వల్లె వేస్తారో అక్కడ కూడా ఎటువంటి లోటు ఉండదనడం కూడా అది నిర్వివాదాంశం. అది కూడా ఎక్కువ అక్కర్లేదు, మీరు నేర్చుకుని చేయండి పారాయణం చాలు. ఇంకేం స్వరం స్వరం తప్పకుండా చక్కగా దానికి నిర్దేశించిన నియమాలతో ఆ, ఏదైతే అనుకున్నామో ఆ అక్షర స్వర మాత్రా శుద్ధితో చక్కగా నేర్చుకుని పారాయణ చేసుకుంటే ఒక్క శీతోక్తం చేసుకోండి, ఏం అక్కర్లేదు. ఒక్క పురుషుతం చేసుకోండి రోజు విశేషం. గురుగారు వాయిస్ బ్రేక్ అయిందండి. ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే అడగచ్చు నన్ను. గురుగారు వాయిస్ బ్రేక్ అర్ఘ్యపాత్ర అయిందండి పట్టుకునే కొద్దిసేపు విధానం ముందు. ఏదో పుస్తకంలో ప్రింట్ వేరుగా ఉందండి. ఎక్కడెక్కడ అర్ఘ్యపాత్ర పట్టుకునే విధానం. అర్ఘ్యపాత్ర ఇప్పుడు ఆ, అర్ఘ్యం ఇప్పుడు తర్పణం వేరు అర్ఘ్యం వేరు. మీరు ఎక్కడ అర్ఘ్యం గురించి మాట్లాడుతున్నారు మీరు? అది మరి మన పిన్ చేసినటువంటి బుక్ లో ఒక ఫోటోలు పెట్టారండి లాస్ట్ లో, దేవతర్పణం పితృతర్పణం అని. అది ఎడం చేత్తోటి చిన్న పాత్ర పట్టుకుని మధ్యలోకి వదులుతున్నట్టుగా ఉంది. ఆ, 2 బటన్ వేలు దూరంగా పెట్టి ఉన్నది ఇట్లాగా. ఇక్కడ ఆ, తర్పణ విధికి 2 బటన్ల వేలు అర్ఘ్యానికి మాత్రమే అంజలి ఘటించి మనం ఇస్తాము. ఆ అంజలిలో ఏమవుతుందంటే బొటన వేలు టచ్ అవ్వకుండా అర్ఘ్యపాత్ర ఎడమ బొటన వేలుతో పట్టుకుని అక్కడ కాస్త పక్కకి ఇలా ఉంచుకుని అప్పుడు అలాగ అర్ఘ్యం ఇస్తాం. అది తర్పణ విధికి మీరు ఉద్ధరణ కూడా ఇచ్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు మీకు. మీకు అది అర్ఘ్యపాత్ర పైకి తీసుకుని ఇవ్వాలని ఏమీ లేదు. మీరు చక్కగా ఉద్ధరణితో తీసుకుని ప్రతి దానికి ఇవ్వవచ్చు. లేదా పూర్తిగా ఉద్ధరణి మామూలు పంచపాత్రతో డైరెక్ట్గా ఇచ్చినా కానీ కూడా పర్వాలేదు, అదేమీ అంత ఇబ్బంది ఏమీ లేదు అందులో. గురువు గారు మీరు తండ్రి ఒక ఉన్న చిన్న వాళ్ళకి ఆ? తండ్రి ఉన్న వాళ్ళకి తిలం యూజ్ చేయకూడదని ఉంది గురుగారు, అది ఎంతవరకు సత్యం అని? చెప్పుకున్నాం కదా, నిషిద్ధం. తిల వినియోగం అపసవ్యం రెండు కూడా నిషిద్ధం. అలా కాదు గురుగారు, అంటే ఆ, తల్లి తల్లి మరణించి తండ్రి ఉంటే వారికి కూడా తిలం నిషిద్ధం అన్నట్టు చెప్పారు. నిషిద్ధం నిషిద్ధం నిషిద్ధం. సార్ నాకు థ్యాంక్ యూ. మూడు మూడు ఇప్పుడు అని ఆ రాశారు. తర్పణ తల్లి గతించి తండ్రి ఉన్నప్పుడు తర్పణ విధికే అనర్హత. ఇది మామూలు మార్చినది, అది ఇవ్వడానికి లేదు. అలాగే. తర్పణం ఇచ్చేటప్పుడు ఈ 3 అని రాస్తున్నాయి కదా, అంటే 3 సార్లు ఆ మంత్రం చదివి ఇవ్వాలా? ఆ, అక్కర్లేదు, లేకపోతే 3 సార్లు వదలచ్చు. ఒకసారి మంత్రం ఒకసారి చెప్పుకుని 3 సార్లు ఇవ్వచ్చు, పర్వాలేదు. మంత్రం ఒక్కసారి చదివి 3 సార్లు చెప్పకుండా తర్పయామి 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 ఇచ్చుకుంటాము. మంత్రం చెప్పక్కర్లేదు. తర్పయామి సదానం తర్పయామి అలా తర్పయామి కూడా ఇచ్చుకుంటాం. అది ఇప్పుడు గురుగారు ఒకటి మీరు దర్భలు దేవ ఋషి పితృ తర్పణాలకు మనము దర్భలు వాడతాం కదా. ఏవైతే మనం దర్భలు వాడితే 3 సపరేట్ వాడాలన్నా ఒకటే దర్భను వాడొచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 దర్భల్ని మనం ఏ విధంగా పట్టుకొని ముందు దేవ తర్పణాలు వదిలి అదే దాన్ని ఋషి తర్పణాలకు అదే దాన్ని పితృ తర్పణాలకు వాడొచ్చా? అంటే అది అలాగే వాడాలి. అలాగే వాడాలా? దర్భకి ఎటువంటి ఇది ఉండదు, అదే దర్భం వాడుకుంటాం. అంటూ ఇది నేర్పించడానికి ఎక్కడైనా ఉందా అండి, ఒక వీడియో లాగా ఏదైనా ఒక ప్రాసెస్? లేదండి, ఒక ప్రత్యేక పద్ధతి అంటే ఏం లేదు. అది నేర్పించడం ఏముంది, మనం చూసి నేర్చుకుని చేసుకోవడమే, పెద్ద ఏం టఫెస్ట్ ఏం లేదు. అది చెప్తున్నాం కదా, అసలు మానేయకుండా మనకి అందులో అర్థమైనట్టుగా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒకవేళ దర్భ లేకపోతే మామూలుగా ఇవ్వకూడదు అసలు. ఇప్పుడు దర్భ ఇవ్వచ్చు ఇవ్వచ్చు. అదే అంటున్నాం కదా, అక్కడ దర్భలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. దర్భ లేకపోయినా కానీ కూడా దర్భ ఉందని మనం ఆలోచన చేస్తూ ఇచ్చుకోవచ్చు. దర్భలు దొరకపోని ఎడల
కానీ ఏంటంటే ఇంట్లో చేసుకునేటప్పుడు హాయిగా దర్భలు దొరుకుతాయి. ఒక అట్ట తెచ్చుకొస్తే 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది దర్భలు. అందులో గురుగారు సరైన గురుగారు అగ్రభాగం లేని తీసేస్తే మీకు ఆహా. 6 రూపాయలు పడుకోవచ్చు. సో ఇప్పుడు ఆ పళ్ళెంలో మనం నీళ్లు వదిలిన దాంట్లో ఆ 3 ఒకేసారి చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తూర్పు సైడ్ కూర్చొని చేసినది ఉత్తరము అండ్ దక్షిణం చేస్తున్నప్పుడు అదే పళ్ళాన్ని మనం అటు ఇటు మార్చి చేసి అందులోనే వదలొచ్చు కదా సేమ్ వాడచ్చు. దాంట్లో. లేకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఆ పళ్ళని తిప్పకుండా అవి ఇప్పుడు ఋషి తర్పణం అన్నప్పుడు ఉత్తర ముఖాన తిరిగి, ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు సాయం సంధ్యా సమయంలో తూర్పు ముఖాన కూర్చుని ఇప్పుడు మనం ఇది ఇది నార్త్ మన ఉత్తర ముఖాన కూర్చుని అది సాయం తర్పణం ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, మనం మామూలుగా చూపించేలాగా ఇలా తర్పణం వెళ్తాము. ఉమ్. అలాగే అటు పక్క కూర్చున్నా సరిపోతుంది, ఏదైనా పర్వాలేదు. ఓకే. గురుగారు ఏ రోజులు ఇవ్వకూడదు ఒకసారి చెప్తారా? ఆ, ఆదివారం సప్తమి అన్నారు, జన్మదినం తిథి అన్నారు, మూడో రోజు ఏది ఇవ్వకూడదు? 3 రోజులు ఇవ్వకూడదు అన్నారు కదా. అవును, అది 3 రోజులు ఎప్పుడంటే అవి ఒకటి ఆదివారం సప్తమి అన్నారు, చెప్తా ఒక్క నిమిషం. అది రెండోది జన్మ తిథి గురుగారు రోజు అన్నారు. సప్తమి ఆదివారం అందు ఇంట్లో ఇవ్వకూడదు, పుట్టినరోజు ఇవ్వకూడదు. మూడోది అలాగే అది ఇవి కృత్తిక ఒక్క నిమిషం. నిత్యతర్పణం కాదు, తిల వినియోగంతో ఇచ్చే తర్పణం ఇది. మామూలుగా నిత్యతర్పణంలో దీనికి రాదు. ఇది ఎవరైతే అమావాస్య తర్పణాలు పాటించిందో అక్కడ తిల వినియోగం ఎక్కడ జరుగుతుందో అక్కడ మాత్రమే ఇది. అది ఎప్పుడంటే అంటే తండ్రి గతించిన వాళ్ళకి చెప్తున్నాను. సప్తమి ఆదివారం ఇంటి లోపల, అలాగే ఈ తర్పణం ఇచ్చేవారి తిథుల ప్రకారం జన్మదినం, అదే రకంగా శుక్రవారం కృత్తిక, మఖా నక్షత్రం, భరణి నక్షత్రాలు, ఆదివారం నాడు ఇలాంటి సమయాల్లో తిలతో కూడి తర్పణం చేయకూడదని ఆచారమయూఖం అనే శాస్త్రం ప్రకారం చెప్తోంది. కానీ గ్రహణ సమయంలోనూ, పితృశ్రాద్ధ సమయంలోనూ, అలాగే అమావాస్య తర్పణం యందు ఈ నియమాలు వర్తించవని, సంక్రాంతి మకర సంక్రమణ రోజు నాడు కూడా ఈ ఈ ఈ ఈ నియమాలు వర్తించవు అని కూడా చెప్తోంది. ఇది ఒక్క ఆ, పితృతర్పణాలు ఏవైతే వసురుద్ర ఆదిత్య రూపంలో ఉన్న వారికి ఇచ్చే తర్పణాలకి మాత్రమే, తిల వినియోగంతో కూడి తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్. మిగతా నిత్య తర్పణాల్లో దీని ప్రస్తావన లేదు. ఇది బాల్కనీలో కూర్చొని చేయవచ్చు అండి, కారిడార్స్ లో అవ్వకపోవచ్చు, బట్ ఇంటి బాల్కనీలో బాగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఉన్న కాలమాన పరిస్థితిని బట్టి మనకి ఏ రకంగా అవకాశం ఉంటే అలా చేసుకోవడమే. అంటే ఇప్పటి వరకు అమావాస్య తర్పణాలే కానీ మకర సంక్రమణ కానీ ఇంట్లోనే ఒక చోట్ల సైడ్ కూర్చొని చేస్తున్నాం, అంటే అది కాకుండా బాల్కనీలో చేసుకోవచ్చు. అంటే గురుగారి ఇంటి గుమ్మానికి ఎదురుగా కూర్చొని ఇవ్వకూడదు కదా? ఇవ్వకూడదు. అదే విధంగా దేవుని ఇంట్లో కూర్చొని ఇవ్వచ్చా? అంటే ఇవ్వకూడదు. హాల్లో కూర్చొని ఇవ్వాలి, ఇంటి ఎదురు గుమ్మానికి ఉండకుండా కొంచెం సైడ్ కూర్చొని ఇవ్వచ్చు. అంతే. ఇదే ప్రస్తుతానికి ఇదే పాటిస్తున్నాను, బట్ అది క్లారిఫికేషన్ అంతే. అది ఆబ్దిగాల్లోనూ అది వాడతారు కదండి, ఇలా ఈ స్ట్రైట్ పెడతారు. ఇప్పుడు మీరు దర్బలు కూడా చెప్పారు కదా, ప్లేట్ లో దర్బలు పెట్టి ఇంకో దర్బను ఎలా పట్టుకుని వదలాలి అని చెప్తున్నారు. అది ఇలా పెట్టుకున్నప్పుడు అది తూర్పు ముఖాన్ని ఒకటి, ఉత్తర ముఖాన్ని ఒకటి, దక్షిణ ముఖాన్ని అంటే పితృతర్పణం, దేవతర్పణం అవి మారిపోతాయి కదండి. అవి అప్పుడు దర్బలు ఎటు పెట్టాలి? అది చెప్పాను మీకు నేను. మీరు అది ఆ 3 దర్భలని తూర్పు ముఖాన దేవర తర్పణానికి, అదే రకంగా ఉత్తర ముఖాన ఋషి తర్పణం, దక్షిణానికి పితృ తర్పణానికి పెట్టుకుంటాం. అవే దర్భాలు ఆ అగ్రభాగాలు అటుపక్క ఉండేటట్టుగా ఆ దిశలో. గురుగారు ఇంగ్లీష్ లో మీకు పంపించాను, ఇంగ్లీష్ టెక్స్ట్ దొరికింది, అది మీకు 1-to-1 వాట్సాప్ లో పంపించాను, చూడండి, అది ఏమైనా యూజ్ అవుతుందేమో. తప్పకుండా. గురుగారు దీని సమయం మధ్యాహ్నం వరకే చేయాలి కదండి? అంటే అపరాహ్న కాలం. డైలీ 1 టైం ఇచ్చేవి కూడా మధ్యాహ్నం ఇవ్వాలండి. ఒకసారి అది పొద్దున్న చేసుకోవచ్చు, ఇంక మధ్యాహ్నం దాకా ఆక్కర్లేదు. హాయిగా మన నిత్య పూజలు అన్ని అర్చనలు అయిపోయిన ఆఖరంకంగా ఇది ఇచ్చుకుని మనం బయలుదేరిపోవచ్చు. ఇక్కడ ఒక నాకు చిన్న సందేహం ఉంది గురుగారు. నాకు పొద్దున మార్నింగ్ నాది ఆఫీస్ అయిపోయాక రాత్రి 1 అవుతుంది. నేను పొద్దున్న లేవడానికే నాకు ఒక్కొక్కసారి 6-7 అయిపోతుంది. అయితే 7 గంటలకు మనం ఇచ్చేది ప్రాతః సంధ్య, మాధ్యాహ్నిక 2 కలిపి ఇవ్వచ్చా? సంధ్యావందనం అంటున్నారు మీరు? సంధ్యావందనము, అదే విధంగా పితృతర్పణం కూడా. అదే అంటే దేవఋషి పితృతర్పణం ఇచ్చేసి
ప్రాతः సంధ్యావం చేసుకున్న తర్వాత మీకు ఏదైనా దేవతార్చన చేసేసుకుని ఆ తర్వాత మాధ్యాహ్నిక సంధ్య కూడా చేసేసుకుని ఏంటి మధ్యాహ్నం సంధ్య కాకపోయినా కనీసం ఈ ఈ నిత్యతర్పణం ఇచ్చుకుని తర్వాత మాధ్యాహ్నికం చేసుకుని మనం బయలుదేరచ్చు. అది ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఇది అయితే ఇప్పుడు గురు ఈజీ ప్రాక్టీస్ అప్లికేబుల్. గురుగారు ఉం. ఆ, ఈ దేవతర్పణం అప్పుడు మామూలుగా బియ్యం ఇలా చేతిలో బియ్యం అక్షంతల లేకపోతే శ్వేత బియ్యం మామూలు బియ్యం తీసుకుని చేత్తో ఇలా ఇచ్చేయడం కదా. ఆహా, ఆ పాత్రలో ఉన్న జలంలో వేయాలంటే చేతిలో అక్కర్లేదు. ఆ జలంతో కూడినటువంటి ఇస్తామంతే మనం. అయితే అప్పుడు వలవలకిను ఈ ఎవలకిను పితృతర్పణాలకి అయితే చేతికి అద్దుకుంటాం, అప్పుడప్పుడు ఇలా పట్టుకుంటాము. ఈ నిత్యతర్పణంలో కాదు, ఇది అవసరం లేదు పిల్లలు. ఓకే, సరే, వినియోగం అర్థమైంది. అక్కడ జలంతోనే జల పాత్రలో కాసిన వేసుకోవాలి. తండ్రి లేని వాళ్ళకని అది కూడా లేకపోతే అన్ని ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఏ ద్రవ్యాలు అక్కర్లేదు. హాయిగా చక్కగా జలంతో ఇచ్చుకోండి, ఏం పర్వాలేదు. గురుగారు అంటే శ్వేతాక్షింతలా అండి లేకపోతే ధవలాక్షింతలా? అక్షింతలు గురుగారు పవిత్రం ఇంట్లో ఉంచుకోవచ్చా అండి? మా పంతులు గారు ఇవ్వట్లేదు మాకు అది పవిత్రం, అది ఇంట్లో ఉంచుకోకూడదు స్టాక్ అని అంటున్నారు. దర్బలు ఒకటే తెచ్చుకుంటున్నాము. డబ్బా పెట్టుకోవడం పవిత్రం అంటే అది చెప్తున్నాం కదా. ఇప్పుడు మామూలుగా అంటే పవిత్రం ఒకటి చేసి పెట్టుకుంటారు మామూలుగా. ఇప్పుడు పడండి పవిత్రం కూడా అందరికి వేయడం రాదు కాబట్టి బయట దొరుకుతున్నాయి 150 కట్ట దొరుకుతున్నాయి. కట్ట పట్టుకొచ్చి అది నీళ్ళల్లో శుద్ధి చేసుకుని పెట్టుకుంటారు మామూలుగా. ఓకే ఓకే. సో ఇంట్లో అక్కడి నుంచి ఇండియా నుంచి కొనుక్కు తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోవచ్చు, పర్వాలేదు గురుగారు. పవిత్రం డబ్బాలకి ఎటువంటి మడేసి ఉంటే ఎక్స్పైరీ ఏమి ఉండదు. అని అంటే అక్కడ మా గురువు గారు ఏమంటున్నారంటే పవిత్రంలా తెచ్చుకోకండి కానీ దర్బాలు తెచ్చుకోండి అని దర్భలు తెచ్చుకోండి. దర్భ పవిత్రం లేకపోతే పవిత్రంలా చుట్టుకోండి పోనీ, మీ దర్భ అంత కూడా అక్కర్లేదు. ఓకే 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 అది కూడా లేకపోతే యోచన చేయండి, దర్భం పెట్టుకున్నామన్న యోచన చేసుకోండి. ఉంగరము స్వర్ణ ఉంగరం పెట్టుకుంటే సరిపోతుంది అంటారు కదా. అదే ఉంగరం ఉందండి, స్వర్ణ ఉంగరం ఉంది, అదే దాని గురించే తెచ్చుకున్నాము. ఒక్క నిమిషం. జలం వదిలేటప్పుడు ఎటువంటి ఆచ్ఛాదన లేనటువంటి అనామిక ద్వారా ఇవ్వకూడదు అన్నది ఆఖరికి సంధ్యావందనంలో ఇచ్చే తర్పణం ఏదైతే ఉంటుందో దానికి కూడా ఉంగరం లేకుండా అనామికకి ఇవ్వకూడదు అన్నది. అది స్వర్ణ ఉంగరం అనేది అది చాలా మంచిది అన్నది శాస్త్రం చెప్తోంది. మామూలుగా ఏ జలం ఎప్పుడు వదిలినా కానీ కూడా అరచేతి నుంచి దానికి ఉండాలన్నది. అదే రకంగా ఈ తర్పణ విధికి పవిత్రం దర్భతో కూడిన పవిత్రం అనేది మంచిది. ఏదైతే దర్భకి ముడి వేస్తారో అలాగే కొంతకాలం క్రితం ఏంటంటే ఆ బ్రహ్మముడితో కూడినటువంటి ఉంగరం చేసి పెట్టడం సరిపోతుందని ఆ ఉంగరం వచ్చింది. అది వారి వారి ఇంకా ఇష్టం, ఆచారం. అది దానికి ప్రత్యేకంగా కూడదు అన్న దానికి ఏం ప్రమాణం కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏది అవకాశం ఉంటే అది, దాని గురించి ఎక్కువ మనం మనసు పాటించకుండా అసలంటూ ఏదో ముందు కార్యక్రమంలోకి దిగితే తర్వాత నెమ్మదిగా మనకి చూసుకోవచ్చు మిగతావన్నీ. ఒక చిన్న ఆ పరమేశ్వరుడు నేర్పుకుంటాడు. ఇంకా మనం అసలంటూ ముందు అడుగు పెడితే మనకి ఇంకొంచెం దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుందుకు మనకి అవకాశాలు వస్తాయి మనకి. ఒక చిన్న ప్రశ్న అండి. మాది దేవుడిది గది, దాని పక్కన ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది, అంటే ఒక చిన్న కూర్చోడానికి. మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను కూర్చున్నది అది, దేవుడు నా ఎడం పక్కన అక్కడ ఉంది గది. సో ఇక్కడ కూర్చున్న దాన్ని చేస్తే మీరు ఇందాక దేవుడి గదిలో చేయకూడదు అన్నారు కదా. చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి, చేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్ని అవకాశం ఒకప్పుడుల పరిస్థితి కాదు కాబట్టి అవకాశాన్ని బట్టి చిన్నగా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నది అమ్మవారు వాళ్ళు అందరూ ఉంటారు దేవుళ్ళది. ఇక్కడ మీ వీడియో బ్లర్ ఆనుందండి. వీడియో సారీ, ఓకే, సారీ ఫర్ దట్. 1 సెకండ్ అండి. ఇప్పుడు దేవుడి గది అన్నమాట. అది దేవుడి గది అండ్ ఇది ఒక ద్వారం లాగా ఉంది. నేను ఇక్కడ మధ్యలో కూర్చొని బయటికి వెళ్ళడానికి పర్వాలేదు, ఇవ్వండి, పర్వాలేదు. కానీ ఆ జలాన్ని మాత్రం జాగ్రత్తగా ఏ మొక్కలైనా పోయండి. శుభారంభం చేయడం అందరూ కూడా ఏంటంటే ఈ సందేహాలన్నీ మీరు చేస్తున్న ప్రక్రియలో నెమ్మదిగా అన్నీ మీకు క్లియర్ అవుతాయి. లేకపోతే తర్వాత మనం ఫాలోఅప్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. అసలు మొదలు పెడితే ముందు కూడా ఇప్పుడు మనకి మీరు ఇందాక వాట్సాప్ చేశారు, అది మీరు చెప్పిన దానికి దానికి మ్యాచ్ అవుతుంది. నేను మన గీటూబ్ హబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంది. మీరు వాట్సాప్ చేసిందే కరెక్ట్ ఇప్పుడు కదా గురుగారు? గీటూబ్ లో నేను చూడలేదండి, మన వాళ్ళు ఎవరు పెట్టారు అందులో, ఎవరైతే అది మేనేజ్ అంటే చాలా ఉంది. బట్ అంటే గురుగారు నేను